ఈ సమయం కాలంలో ప్రభా నేను జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి. వారమంతా కాపాడినారు ప్రభా. 7వ రోజు అందరినీ వచ్చి నడిపించుకుంటున్నాండి. పాటల ద్వారా, వాక్యాల ద్వారా, ప్రార్థన ద్వారా తండ్రి, ఆరాధన ద్వారా తండ్రి తోడుగా ఉండండి ప్రభా. వచ్చిన బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన ఎవ్వరిలో నా తండ్రి ప్రేమ దయచేయండి, జాలిగల్ల గుణం దయచేయండి తండ్రి. నాయన ఈ లోకమందు జీవించు కాదు తండ్రి, నీ రాజ్యమందు జీవించే వారిగా ప్రేమ దయచేయండి ప్రభా. నాయన వచ్చిన బిడ్డలను తండ్రి, భర్త భార్యలు పిల్లలు కలుసుకొని నీ మందిరంకి వచ్చి ఆరాధించేటట్టు దయచేయండి తండ్రి. వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చినవు తండ్రి. వారమంతా కాపాడినారు ప్రభా. నీకు దేవా ఈ రోజు నాయన వాక్యాల ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా తోడుగా ఉండండి తండ్రి. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రానైన బిడ్డలు కూడా నడిపించుకోండి ప్రభా. నాయన ఇన్న వాక్యాలు ప్రభా ప్రతి హృదయంలో నాటబడాలి ప్రభా. నీకు దేవా ఇని గ్రహించే మనసు మాకు దయచేయండి. ఈ రోజు జరిగిన కార్యాలు ప్రభా అద్భుతం, మార్తి కార్యాలు కావచ్చు, వరాలతో వాడుకోండి తండ్రి. నీ దాసును లేవనెత్తు, బలపరచండి తండ్రి. నోటి నుంచి వచ్చే మాటలు నీ మాటలే వచ్చేటట్టు దయచేయండి దేవా. నీకు ప్రభా. నాయన మారు మనసు లేని వాళ్ళకు మారు మనసు ఇవ్వండి తండ్రి. ప్రేమ, జాలి, సమాధానం దయచేయండి తండ్రి. ఎంతో కొండంత బాధలతో ఉన్నారు ప్రభా. నా దేవుడు ఉన్నాడు కదా, తీసేస్తాడు కదా అని నీ మీద ఆశపడి విశ్వాసం పెట్టి నమ్మకం పెట్టి వచ్చేటట్టు దయచేయండి దేవా. నీకు స్తోత్రం ఆయన. ఈ రోజు జరిగిన కార్యక్రమాలందరూ ప్రభువ పిల్లలను, యవనస్తులను గొప్పగా వాడుకోతండి. యవనస్తులను గొప్పగా వాడుకోతండి. మొన్నటి రోజు నాయన మీరు ఎంతో మేలు చేసినారు ప్రభువ. ఇంకా అంతం వరకు బిడ్డలను మేలు చేయండి తండ్రి. యవనస్తులను గొప్పగా వాడుకోతండి. చాలా ప్రేమ, జాలి దయచేతండి. ఈడ ఎలాగుంటున్నామో మీ రాజ్యంలో కూడా అలాగనే ఉండేటట్టు వాళ్ళకు నాయన హృదయం తెరవండి ప్రభా. ప్రేమ అంటూ దయచేయండి తండ్రి. సమాధానం దయచేయండి తండ్రి. ఎల్లప్పుడూ మరి ప్రశాంత్ చేసినట్టుగా వాళ్ళు కూడా నేర్చుకొని నడుచుకున్న కృపను దయచేయమని తండ్రి. కొద్ది ప్రార్థన ఆలోకించమని, జరగబోయే కార్యక్రమంలో జరిపించమని తండ్రి. కొద్ది ప్రార్థన ఆలోకించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా. అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా. అంగరార్పులు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. అంగరార్పులు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా దేవాది దేవుడవు. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, నడిపిన కాపరి. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన
వర్ణించలేను సమస్తముని ఇచ్చిన నీ త్యాగము మరువలేను. హల్లెలూయా. ప్రేమ కలవరిలో నీ ప్రేమ జయించని ప్రేమ నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము పాపిని వెదకిన ప్రేమ ఫలములు వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించని ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాపై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాపై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించని ప్రేమ ప్రేమను సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ
కుడికే ఆనందమైన ప్రేమ ప్రేమ మరణము ప్రేమ నన్ను జయించని ప్రేమ లేకున్నా నీవుండలేవు నాకున్నావన్నీ నీవే యేసయ్యా నీవే నేనుండలేదు నాకున్నావన్నీ నన్ను ప్రేమించేవారు అంతం వరకు నాకు ఉండరు నన్ను ప్రేమించేవారు అంతం వరకు నాతో ఉండరు నాతో ఉన్నవాడా నా ప్రాణము యేసయ్యా నాతో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్యా నా ప్రాణమా నా యేసయ్యా నీవే నాకున్నావన్నీ నీవే యేసయ్యా చూపించిందిగా నాకు చాలిన దేవుడా నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణమా నా ఊపిరి యేసయ్యా నీవు దేవుడా నీవుండలేవు నాకున్నావన్నీ నీవే యేసయ్యా నీవు దేవుడా నీవుండలేవు నాకున్నావన్నీ నీవే యేసయ్యా హల్లెలూయా ఏమైంది మీరు ప్రభా
నువ్వు నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు యేసయ్యా. నీకు మహిమ. ఈ సమయకాలం అందు ప్రభా మా ఆరాధనతో తోడుగా ఉండండి. ఈ కార్యమును దయచేయండి ప్రభా. కార్యం అంతట్లో నీ కృప, నీ కనికరము, నీ బలమని వస్తుంది. మా ఆరాధన అంతట్లో ప్రభా నీ వాక్కు ద్వారా ప్రభా బిడ్డలను పోర్చపరచండి. వారి వారి హృదయాలను బలపరచండి. మీ మహిమ కొరకు వాడుకోనండి ప్రభా. నీకు స్తోత్రములు. ప్రతి అవసరాలు మీ ఘనమైన నామములో తీర్చండి. నీ కార్యం దయచేయమని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. మనకు 11 అయింది కాబట్టి అందరం లేచి నిలబడి ఆరాధన విషయంలో ఆసక్తితో ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రము. ఎందుకంటే 2-3 నా నామం ఎక్కడ కూడి ఉన్నారో వారి మధ్యలో మరి కాబట్టి మరి ఈ సందర్భంలో ఆ శోభక్క వాళ్ళ ఆ అత్తమ్మ వాళ్ళు నిద్రించినారు కనుక మరి వాళ్ళు కొంత ఇబ్బందుల్లో ఇరుకుట్లో అయినప్పటికీ దేవుడు వాళ్ళని ఓదార్చి మళ్ళా తన సంఘం అనే ఇంటికి దేవుడు నడిపించి ఉన్నాడు. మనం కొన్ని కారణాల వల్ల మనం వెళ్ళలేకపోయినారు. ఆ సంగతి బిడ్డలు గమనించి ఉన్నారు. కాబట్టి మరి మనందరి యొక్క మనసు దేవుని మీద వరకు ఆరాధనలోనికి మనకు ముందుకు వెళ్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మంచిది. ఓకే. నా తండ్రి తీరాన్ని సేవించు, నా కన్న తండ్రి నీవేనంటూ ఆమేన్. నన్ను వెతుకితే
మా నాయన ఈ కాలం మందు ప్రభా నమ్మదగిన దేవుడు వచ్చే స్తోత్రాలు నాయన. స్తోత్రం. అయ్యా వారమంతా కాపాడినారు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది రాలేకపోయింది ప్రభా. వాళ్ళ స్తోత్రం, బాధల్లో ఉండొచ్చు స్తోత్రం. వాళ్ళ కష్టాలు ఉండొచ్చు ప్రభువా. మొన్నటి రోజు ఉన్నట్టు కొండంత అవును కష్టం యేసయ్యా, ఉండొచ్చు. నీకు స్తోత్రం. అయినా నా దేవుడు ఉన్నాడా అని నీ మీద నమ్మకం పెట్టి అవును విశ్వాసం దేవా, పెట్టుకున్నారు నీకు మహిమ ప్రభువా. యేసయ్యా. దుఃఖ దినంలో ఉన్నారు, ఎటు సోతని స్థితిలో ఉన్నారు అయ్యా. నీకు స్తోత్రం, స్తోత్రం. కన్నీళ్లతోటి ఉన్నారు ప్రభా, కష్టాలతోటి ఉన్నారు ప్రభా. అవునయ్యా, సేవదేశాలు ప్రభా. అవును దేవా, ప్రతి నీకు కుటుంబంలో సమస్యలతోటి ఉండొచ్చు ప్రభువా, బాధలతోటి ఉండొచ్చు తండ్రి, ఎటు సోతని స్థితిలో ఉండొచ్చు ప్రభువా. నీకు వందనాలు దేవా. స్తోత్రం. మీరే తీర్చేవాడు ప్రభువా. అవును నాయన యేసయ్యా. ఉదయం లేసి తండ్రి నాకు ఈ బాధలు వచ్చినాయి తండ్రి, నువ్వు తోడుగా ఉండండి, ఎలా తీరుస్తావు ప్రభు అని భర్త భార్యలు పిల్లలు కలుసుకొని మొర పెట్టినప్పుడు మీరు స్తోత్రం, తీరుస్తున్నారు స్తోత్రం. ప్రభువా. ఆ మొర ఆలకించినారు తండ్రి, నీకు వందనాలు దేవా. అవును యేసు ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నాయన మరి దుఃఖ దినాలు ఉన్నారు, వాక్యం ద్వారా నీ వాక్యమే నన్ను బతికించి అన్నారు ప్రభువా. ఆ వాక్యం ద్వారా తండ్రి బయలుపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు దేవా. ఈ రోజు నాయన జాయల గుజిమాలతోటి నాయన దేవా, నీకు వందనాలు దేవా. బలహీనులతోటి నాయన బలపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు బలపరచండి దేవా. అయ్యా. పరిశుద్ధాత్మ దేవ ఇది చేయాలనుకుంటున్నారు, అది స్తోత్రం. కాకపోతుందేమో తండ్రి. నిన్నటి స్తోత్రం. చేసినప్పుడు నీ చిత్త ప్రకారం జరిపించండి ప్రభా. అవును గొప్ప దేవా. సాక్ష్యం నిలబెట్టండి ప్రభా. నీ వందనాలు దేవా. స్తోత్రం, భర్త స్తోత్రం. భార్యలు పిల్లలు కలుసుకొని దేవా, నీ మందిరం నీకు వచ్చి మహిమ. తండ్రి అని పరలోకం వైపు చూసినప్పుడు మీరు చూస్తున్న దేవుడా నీ వందనాలు ప్రభువా. అవును యేసయ్యా. ఈ రోజు నాయన మరి వచ్చిన బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అవును యేసు- అవును ఇప్పుడు దేవా. నాయన చెప్పబోతుంటే తండ్రి మరి వాక్యాల ద్వారా సాక్ష్యాల ద్వారా తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా నువ్వే తోడుగా ఉండి నడిపించండి ప్రభా. నాయన పిలుపు ద్వారా అద్భుత మాటి కార్యాలు పవచ్చిన వరాలతోటి వాడుకోండి తండ్రి. అవును యేసయ్యా. యేసు ప్రభువా మీరే మాట్లాడండి వందనాలు స్తోత్రాలు చెల్లించి స్తోత్రం. ఇంకా రానాయన బిడ్డలు కూడా నడిపిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైమకాల మందు ప్రభా ఏరయ కూడా ఆయన విచ్చలవిడిగా తిరగటోడు. మరి సిట్టి కూడా తనకు ప్రోత్సపరిచి కొంచెం మంచి లైన్లో పెట్టే మోపు ఆయన కింద పడి రాత్రి చనిపోయినట్టుగా మరి రాత్రి తీసుకుని వెళ్ళిపోయినారు ఆయనను. మరి ఆయన కొంచెం సిట్టి ప్రోత్సపరిచి సిట్టి సంఘస్థులంతా అతను ప్రోత్సపరిచి మంచి లైన్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఇలా మరి తెల్లవారుజామున ఆయన చనిపోయిండు. మంచిగా ఆయన ఒక్కొక్క దారికి తీసుకొచ్చినటువంటి టైంలో మరి మరి కింద పడటం వల్ల ఆయన తాగి కింద పడటం వల్ల ఆ చిన్న మెదడుకి ఏదో దెబ్బ తగిలి ఉంటుంది బహుశా. ఆ రక్తం హాస్పిటల్ వేసి ఆ నల్లగట్టిన రక్తాన్ని తీపిస్తే సరిపోతుండే, కానీ తన డబ్బులు లేవు. వాళ్ళ హాస్పిటల్ వేసే సోమతి కూడా లేదు. మరి ఎక్కడైతే దెబ్బ తాకిందో అదే రక్తం తలకాయ గడ్డతోటి అట్నే పండుకున్నాడేమో, అదే నీదట్లా అటే చనిపోయింది. ఆయన మంచిగా ప్రార్థనకు వచ్చేటోడు. అప్పుడప్పుడు అయ్యగారు నమస్తే అని ప్రజలాడు అయ్యా అనేటోడు. కానీ మంచి లైన్లోకి వచ్చే మోపున ఆయనకు ఆ విధంగా అయిపోయింది. మరి తన కోసం మరి దేవుని రాజ్యంలో ఉండటం కోసం తన కోసం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ. కాబట్టి 89వ అధ్యాయం. అందరం కలిసి చదువుకుందాం. ఒకటి నేను ఒకటి మీరు. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను, తరతరములకు నీ విశ్వ సత్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడిననియు,
నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. స్తుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వ సత్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. సముద్రపు కోశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతయు నీవే స్థాపించితివి. పరాక్రము గల బాహు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. శృంగధ్వనులను నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుచున్నది. చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చించి ఉన్నాను. నా చేయి ఎడతెగక అతనికి తోడైయుండును, నా బాహుబలము అతనికి బలపరచును. అతని ఎదుట నిలవకుండా అతని విరోధములను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నేను సముద్రం మీద అతన్ని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. కలిసి చదువుకుందాం. నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టెను. దేవునికి స్తోత్రము. ఆ రోజు చదువుకుందాం. నా తెలకపోయినా దేవుని చెయ్యి మన అందరి మీద ఉంటుంది కదా. 21లో మరి ఎప్పుడు కూడా నా చెయ్యి వెడతేగక మన మీద, అతని చెయ్యి వెడతెగక మన మీద శాపబడి ఉంది. దేవుని కృప చొప్పున దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవునికి స్తోత్రము. కాబట్టి మనము ఆయనను ప్రేమించినా ప్రేమించకపోయినా, కానీ దేవుని ప్రేమ మాత్రము వీడని ప్రేమ. ఏ శత్రువు 22 అంటున్నాడు, ఏ శత్రువును అతని మీద జయమును అందడు. చాలు, ఏ శత్రువు కూడా. మరి అందుకని మంచిగా మాట్లాడుతున్నాడు 22వ వచనంలో. ఏ శత్రువు కూడా ప్రభునందును విశ్వాసం వచ్చినప్పుడు నీ విశ్వాసం చూస్తున్నాడు, నీ నమ్మకమును చూస్తున్నాడు, నీకున్నటువంటి యొక్క ఆ శక్తిని చూస్తున్నాడు. కాబట్టి ఏ శత్రువు కూడా నీ మీద విజయం పొందడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందుకనే దాన్ని బట్టి చూస్తే, ఆ విశ్వాసం బట్టి చూస్తే ఒక వ్యక్తి అనుకున్నాడు, అందుకనే నా పక్షాన దేవుడు ఉన్నాడు గనక నాకు విరోధి ఎవడునో ఉండడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ ఎంత? అసలు దేవుని ప్రేమ ఎంత ఉండొచ్చు అంటే, దేనికైనా ఇంత ఉండొచ్చు అనే లెక్కలు ఉంటాయేమో కానీ కొలతలు లేవు. దేవుని ప్రేమకు కొలతలు లెక్కలు అనేటివి ఉండవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి అదే విధంగా ఇంకా అతని ఎదుట నిలబడి విరోధులను నేను పడగొట్టేదను. హల్లెలూయా. 23లో విరోధులను ఏం చేస్తాడమ్మా? ఆ విరోధులు ఏం చేయరు. ఆ విరోధులను పడగొట్టే విధంగా చేస్తాడు దేవుడు. అందుకని మీరు ఒంటరిగా వెళుతున్నప్పుడు, స్త్రీలు గాని పురుషులు గాని ఒంటరిగా వెళుతున్నప్పుడు, నా పక్షమున దేవుడున్నాడు, నా పక్షాన దేవుడున్నాడు. ఓసారి మేము వరంగల్ ప్రార్థనకి వెళ్ళినాము. సమయంలో కొడుకు ప్రార్థన వరంగల్కు. అక్కడ నేను వెళితే అక్కడ ఎవరెవరు వచ్చారంటే, లేదు మేము ఇద్దరమే వచ్చినాం అనేది మేరక్క, ముగ్గురం వచ్చినాం అనేది మేరక్క. ముగ్గురు వచ్చినాము. అయ్యో అక్కడ అన్న నువ్వే ఉన్నారు కదా, ఇంకా ముగ్గురు ఎవరంటే, అన్న నేను మేము ఇద్దరం ఉన్నాము, మా పక్షాన దేవుడు ఉన్నాడు, మొత్తం కలిసి ఎందరం వచ్చినాము, ముగ్గురం వచ్చేసినాం అని చెప్పింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అదే చెప్తాం ఎప్పుడు పోయినా.
మేము ఎందుకంటే నలుగురు వచ్చిన కాడ 5గురు వచ్చినాం. మేమిద్దరం ఎక్కడైనా వెళ్తే మా ఎమ్మటి ఇంకొక ఆయన కలిసి ముగ్గురం వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఇంకా కూడా వెళ్తాడా ఇట్లా? వస్తాడు. మీరు ఇద్దరు వెళుతున్నప్పుడు మీతో కూడా ప్రభు వస్తాడా? వస్తాడు. అది సాధ్యమా? అవును సాధ్యమే. ఎలాగ సాధ్యమండి? మనం పోతున్నది ఇద్దరమే. మన ఇద్దరు పక్షంలో దేవుడు కూడా వస్తాడా? వస్తాడు. నేను నమ్మను. మరి నువ్వు నమ్మకపోతే మరి శద్రకు మేషకు అగ్నిదగ్గులు అగ్నిగుండం వేసినప్పుడు మరి వాళ్ళ ముగ్గురు ఏముండాలి కదా? మరి వాళ్ళతో ఎవరున్నారు అంటే అక్కడ రాయబడింది ఏంటంటే 4వ వాడు ఉన్నాడు. వెరీ గుడ్. మరి వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండం వేసినప్పుడు వాళ్ళ ముగ్గురే ఉండాలి అగ్నిగుండంలో. మరి ఎక్కడి నుంచో రాజు చూస్తున్నప్పుడు వాళ్ళు ముగ్గురు కనబడవలసింది పోయి 4వ కూడా ఉన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఒంటరిగా వెళుతున్నప్పుడు నీతో దేవుడు ఉంటాడన్న సంగతి మర్చిపోవద్దు. ఆమేన్. నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా నేను ఒకసారి అక్కడ రఘునాథపల్లి మండలం ఎందరికి తెలుసు? మా ఊరు దగ్గర రఘునాథపల్లి మండలం, మాది రఘునాథపల్లి మండలే. ఆ రఘునాథపల్లి మండలం నుంచి మధ్యరాత్రి 1 గంటకు బయలుదేరిన బైక్ మీద హైదరాబాద్. అంటే నేను వెళుతున్నానంటే ఒకటేమో దేవుని మీద ఆధారము, రెండోదేమో నేను నడుపుతున్న బైక్ మీద ఆధారం. దేవుని మీద ఆధారం అంటే ఓకే, మరి బైక్ మీద ఆధారం అంటే అర్థం కాలే. బైక్ దాని పరిస్థితిని బట్టి ప్రయాణం. ఇది నైట్, ఈ అర్ధరాత్రి హైదరాబాద్ వెళ్ళాలి, తెల్లం దాకా ప్రయాణం చేయాలి ఒంటరిగా. ఈ బైక్ మరి పని చేస్తుందా? మధ్య రకంలో ఎక్కడైనా ఆగిపోతుందా? ఇంజన్కి బడ్జెట్ మంచిగా ఉందా? అందుకనే మొట్టమొదట దేవుని మీద ఆధారపడాలి, రెండోటి నడుపుతున్న బైక్ మీద ఆధారపడాలి. అంత నైట్ అంత దూరం ఆ తెల్లం దాకా ఈ బైక్ వెళ్ళగలుగుతుందా? మధ్యాహ్నం ఎక్కడైనా ఆగిపోతుందా? దాని టైర్లు ఎలాగున్నాయి? ఇదంతా కూడా మనం గమనించాలి. నేను గమనించిన. కానీ ఆ రఘునాథపల్లి మండలం నుంచి 1 గంట రాత్రికి బయలుదేరితే హైదరాబాద్ వచ్చేసరికి 3 అయింది రాత్రి. మరి నైటు తెల్లగా లైట్లు ఉన్నాయి, ఏం లేదు. నా పక్షాన దేవుడు ఉన్నారు. అంటే నేను రావాల్సి వచ్చింది అట్లా. ఎందుకంటే ఎందుకు రావాలా మరి? కానీ నాకు అక్కడ బంధువుల దగ్గర, అక్కడ మా బంధువులు చుట్టాలు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర ఉండడానికి నాకు ఇష్టం అనిపించలే. ఆమేన్. కాబట్టి అందుకనే అమ్మ దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అదే విధంగా 24వ వచనం చెప్తూ ఉంది, 24వ వచనం చెప్తుంది, అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతను కొమ్మ హెచ్చించబడును. కొమ్మ అనగానే విశ్వాసం హెచ్చించబడును, నీకున్న టాలెంట్ వెచ్చించబడును, నీకున్న మంచితనమును వెచ్చించబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎందుకని ఇంతమందికి ఒక స్టోరీ చెప్పిన చూడు. మా అబ్బాయి, మా అమ్మ నాకున్న మంచితనం ఏదో. బాబు నీకున్న మంచితనమును బట్టి నీకు, ఎందుకంటే 5 లక్షల్లో నీకు 50,000 గిఫ్ట్ ఇస్తా, తీసుకో బిడ్డ. నీ స్కూల్ ఫీజు కట్టుకుంటావా? నీ కాలేజీ ఫీజు కట్టుకుంటావా? లేదు సార్, నీకు మంచితనం అని నువ్వే అంటున్నావు కదా. మా మంచితనమును బట్టి, ఆ మంచితనమును మా మమ్మీ అమ్ముకోకూడదని చెప్పింది సండే స్కూల్లోనే. సండే స్కూల్ వెళుతున్నప్పుడు మా మమ్మీ అమ్మకూడదని చెప్పింది. మంచితనము, నీకు ఇంత మంచి గుణం ఉన్నప్పుడు ఈ 50,000 గిఫ్ట్గా తీసుకోరాదు నువ్వు అని చెప్పంటే, మంచితనమును అమ్మకూడదని మా మమ్మీ చెప్పింది అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే మంచిది, అది పక్కకు పెడితే అన్నయ్య నేను సాక్ష్యం ఇస్తా, ప్రభునామం నిమిత్తం నేను సాక్ష్యం ఇచ్చి వినిపిస్తా అన్న వాళ్ళు సాక్ష్యం వినిపియండి. దేవునికి స్తోత్రం. దైవ సేవకులకు, దైవ సేవకురాలకు, సంఘం అందరికీ నా వందనాలు. మరి మొన్న సండే కాక పోయిన సండే మా అత్త నిద్రించింది. సండే కాదు, పోయిన శనివారం. అయితే గురువారం, మంగళవారం ఆమెకు కడుపు నొప్పి బాగా లేచింది. అక్కడ మాకు చెప్పకుండానే ఊరికి వెళ్ళింది. అక్కడ చాలా డిస్టర్బెన్స్ జరిగింది. కడుపు నొప్పి లేస్తే ఇక ఇప్పుడు చిట్ట అన్నట్టు చెప్తే పెద్దగా ఉంది, కానీ చెప్పడానికి సమయం లేదు. కాబట్టి ఆమెను హాస్పిటల్కి తీసుకొచ్చినాం, వేసినాం. ఒక రాత్రి మొత్తం వాళ్ళు హాస్పిటల్కు, ఉస్మానియాకు తిరిగి చేసినాం. ఆమెకు కడుపు నొప్పి తక్కువైంది. శుక్రవారం మొత్తం ఆమెతోటే తిరిగినాం. గురువారం నైటు, శుక్రవారం సాయంత్రం వరకు ఆమెకు తక్కువైందంటే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినాం.
కొంచెం ఏం ఎక్కువ తినలేక కొబ్బరి బొండ తాగింది అంతే. ఇంటికి వచ్చి స్నానం చేయించినాం, మళ్ళా కింద మీద చేస్తే మళ్ళా ఉస్మానియా తీసుకుపోయినాం. ఈ శనివారం రోజు ఆమె చనిపోయింది. అందరూ దేవుని ప్రకారము సిలువ మోయడానికి సిద్ధపడితే మా ఆడబిడ్డ ఒక్కతే మాకు అడ్డం జరిగింది. మీ దేవుడు మా నాన్నని బతికేలే, మా అమ్మని బతికేలే, దేవుని నమ్ముకుంటే వాళ్ళు నమ్ముకుంటే బతికేలే, మీరు ప్రార్థన చేసేందుకు మా అమ్మ మా నాన్న బతికలే, మీరు చేయొద్దు, మా ప్రకారంగా చేయాలి అని గొడవ చాలా పెట్టింది. ఇక దేవుడు ఇక్కడ సమయం లేదు, దైవ సేవకుని ఫోన్ చేసిన ఇక్కడ నుండి ఆడికి వచ్చేసరికి 3-4 అవుతుంది. ఇక అక్కడ ఉన్న దైవ సేవకులను పిలిచి ఆ కార్యక్రమం అంతా ప్రార్థన చేసుకున్నాం. అంబులెన్స్లోనే ప్రార్థన చేసుకుంటూ పోతే దేవుడు ఆమె మనసు మార్చి మా అడవిల భర్త, మా బావ, గ్రామస్తులు వాళ్ళందరూ ముందుకొచ్చి మీ ప్రకారంగా మీరు చేసుకోరు, మీకు ఎట్లా దేవుడు మీరు నమ్ముకున్నారు కాబట్టి మా ప్రకారం మీరు చేయలేరు అని ఆ కార్యక్రమం అంతా ఏ డిస్టర్బెన్స్ లేకుండా జరిగించిండు దేవుడు. మళ్ళీ ఇంకా జ్ఞాపకార్థం కూడిక కూడా జరిగించిండు. ఘనంగా ఏం జరగకున్నా కానీ ఇక దేవుడు చిన్నగా మా కుటుంబం వరకు ప్రార్థన చేసి దైవ సేవకులు ఆదివారం కాబట్టి దీవించిన కాక ఇక నిందలు అపనిందలు ఎన్ని వచ్చినా కానీ దేవుడే ఆధారం అని అప్పుడైనా ఇప్పుడైనా వాళ్ళ మీద మేమేం ఆధారపడలే, మా అత్తమామల మీద, యేసయ్య మీద తప్ప. ఇంతవరకు మా పిల్లల్ని మమ్మల్ని క్షేమంగా దేవుడు గృహానికి చేర్చిన దేవుని బట్టి వందనాలు చెల్లిస్తే సాక్ష్యం దేవుడు. దేవునికి వందనాలు. అంకుల్కు ఆంటీకి వచ్చిన సంఘం బిడ్డలందరికీ నా వందనాలు. రాత్రి నా కొడుకుకి బాగా జ్వరం వచ్చింది, దగ్గు, అట్లాగే 2-3 సార్లు వామిటింగ్స్ చేసుకుంటూ చాలా ఏడుస్తుండు. అప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసుకున్నా, దేవా నా కొడుకుకి ఈ అనారోగ్య సమస్య నుంచి నువ్వు బయటపడేస్తే రేపు నేను నీ మందిరంలో సాక్ష్యం చెప్తా అని. తెల్లారేసరికి నా కొడుకుని జ్వరం నుంచి, ఈ వామిటింగ్స్ నుంచి, దగ్గు నుంచి దేవుడు విడుదల దయచేసిండు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. పోయిన వారం అంతా మొత్తం ఈ పక్క గుంజుడు జబ్బా మస్తు విపరీతమైన నొప్పితోటి మస్తు తట్టుకోలేకపోయాను. పోయిన వారం అంతా జ్వరమే. ఎందుకు ప్రభా ఇంత ఘోరము జ్వరం? వారం వెళ్ళేస్తలే, మందులు వేసుకున్న టాబ్లెట్లు ఏది వేసుకున్నా తక్కువ అవుతలేదు, తక్కువ అవుతుంది మళ్ళీ వస్తుంది. వారం అంతా అన్నాడుకుంటే అట్లనే పని పోయినా దేవుని దయ వల్ల. పోయిన వారం ఆదివారం నాడు అక్కతో చెప్పి ప్రార్థన చేయించుకున్నాక వెంటనే ఆదివారం నాడే కథ ఆ రోజే నొప్పి పోయింది. వారం అంతా అల్లాడినాడు. చిన్న సాక్ష్యం దేవుడు తీయించు. దేవునికి జీవితం మీకంకితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. దేవాయి జీవితం నీకంకితం. దేవాయి జీవితం నీకంకితం. నీ ప్రేమను చూపించి నీ కౌగిలిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావు. నీ ప్రేమను చూపించి నీ కౌగిలిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావు. నీతోనే నడిచి నీలోనే జీవించి నీతోనే సాగెదను. నీతోనే నడిచి నీలోనే జీవించి నీతోనే సాగెదను. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా
నీకంకితం నా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపెను నా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపెను నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగేదను నీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగేదను ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోకమైనా నీతోనే నా జీవితం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోకమైనా నీతోనే నా జీవితం దేవాయి జీవితం నీకంకితం దేవాయి జీవితం నీకంకితం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం బాధలైనా శోకమైనా నీతోనే నా జీవితం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోకమైనా నీతోనే నా జీవితం అందరికి ప్రైజ్ ది లార్డ్. మనం పేరుకి చర్చికి వస్తున్నాం వెళ్తున్నాం అన్నట్టు కాకుండా మన బైబిల్లో ప్రాధాన్యంగా కొన్ని రోజులు ఉన్నాయి మన కొరకు. అంటే దేవుడు భూలోకంలో ఇన్ని రోజులలో కొన్ని చేసినవి ఉన్నాయి. అల్లోకంగా ఈ దినాలల్లో సృష్టిలో చాలా వింతలు జరిగాయి. అందులో ముఖ్యంగా నేను పెద్దవాళ్ళకైనా పిల్లలకు యవనస్తులకు ప్రతి ఒక్కరికి తెలియజేయనది ఏమనగా మనకు బైబిల్లో ఆత్మ ఫలాలని 9 ఉంటాయి. ఆత్మ ఫలాలని మళ్ళీ దేవుడు ఆజ్ఞలు మోషే చేత రచించిన ఆజ్ఞలు 10 ఉంటాయి. అలాగే మళ్ళీ సూచక క్రియలు 10 ఉంటాయి. అట్లా కొన్నిటినైనా మనం తెలుసుకుందాం. బయట ఎవరైనా అడిగిన ఆత్మ ఫలాలు ఎన్ని అని అంటే అందరికి తెలిసి ఉండాలి. దానికోసం నేను ఒక్కో వారం ఒక్కోటి మీకు చెప్దాం అనుకుంటున్నా. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి దాన్ని చూసుకోండి. మనకు బేసిక్ అన్నా తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వీటిని తీసుకొస్తున్నాను. మొదటగా మన కోసం దేవుడు ఈ సృష్టిని 7 దినములలో సృష్టించిండు. దాంట్లో 6 దినములు దేవుడు ప్రపంచాన్ని సృష్టించి 7వ దినము విశ్రాంతి దినముగా మనకు ప్రకటించిండు. దాంట్లో మొదటి దినమున ఏమంటారు, చదువుకున్న వాళ్ళు, యవ్వనస్తులు, చిన్నపిల్లలు, రాయడానికి వచ్చిన వాళ్ళు నోట్ చేసుకోండి. మొదటి దినమున దేవుడు మనకు వెలుగు చీకటిని సృష్టించిండు. 2వ దినమున ఆకాశములను, భూమి 3వ దినమున భూమి, సముద్రం, గడ్డి, చెట్లు, 4వ దినమున సూర్యుడు, చంద్రుడు, 2 జ్యోతులు, సంవత్సరములు. ఆ జ్యోతులు దేనికి అంటే సంవత్సరములు, కాలములు, నక్షత్రములు వీటిని సూచించడానికి. 5వ దినమున మహామత్స్యములను, రెక్కలు గలవి వాటిని సృష్టించిండు. 6వ దినమున అడవి జంతువులను, ప్రాకు పురుగులను వీటన్నిటిని సృష్టించిండు. దాని తర్వాత వీటన్నిటిని చూసుకోవడానికి ఎవరుంటారు అని దానికోసం దేవుడు ఒక మనిషిని సృష్టించిండు. సో 6 దినాలు దేవుడు కష్టపడి వీటన్నిటిని సృష్టించిన తర్వాత 7వ దినము దేవుడు విశ్రాంతి దినముగా ప్రకటించిండు. దేవుడే మనకు విశ్రాంతి దినం ప్రకటించి దేవుడే ఆచరించిండు. కాబట్టి మనం అందరం కూడా విశ్రాంతి దినంని తప్పనిసరిగా ఆచరించాలి. 1000 దినముల కంటే ఒక రోజు దేవుని మందిరంలో మనం నివసించడం శ్రేష్టమైనది. కాబట్టి మనం ఒక్క ఆదివారం అయినను మరవకుండా ప్రతి ఒక్క ఆదివారం మనం మందిరంలోకి రావాలి. దేవుడు మనకు ఖచ్చితంగా రూల్ పెట్టిండు. నువ్వు క్రైస్తవ బిడ్డవు,
అంటే నువ్వు ఖచ్చితంగా 7వ దినము నా మందిరంలో ఉండాలి. నీకు ఎన్ని పనులున్నా ఎన్ని బాధ్యతలున్నా అన్ని దేవుని తర్వాతనే మనకు బయటివన్నీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ 7 దినంలో దేవుడు సృష్టిని ఎలా సృష్టించిండు అనేది గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకోండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు. ఒలివల మందిరం లో నిన్న పాస్టర్స్ మీటింగ్ ఉండి అందరం పోయి అక్కడ ఉన్నాం. మరి అక్కడ పోయి ఉన్నప్పుడు అక్కడ కూడా ఎవరైతే ప్రార్థన పెట్టుకున్నారో ప్రతి నెల ఒక చర్చిలో మనందరికి తెలుసు కదా, ప్రతి నెల ఒక చర్చిలో జరుగుతుంది. అయితే వాళ్ళు పెట్టుకున్నారు, ఆ తెల్లబట్టల పాస్టరు చిన్నబాబు గారు అంటారు, వాళ్ళు పెట్టుకున్నారు ఆ ప్రార్థన. మరి అంతా అక్కడ అయిన తర్వాత మన పిల్లలు సహకరించినట్టు అక్కడ కుర్చీలు అంతా వేసి అన్నాలు వడ్డిస్తున్నారు. ఎవరి కుర్చీలో వాళ్ళ కూర్చొని అంటే మన లెక్క అంత స్టేజ్ అంత ఏం లేదు. ఎవరి కుర్చీలో వాళ్ళ కూర్చొని మరి పల్లెములో ఇస్తరాకులు అన్నం పెట్టుకొని తింటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శరద్ బాబు పెద్ద పాస్టరు నా పక్కల వచ్చి కూర్చొని ఆ భుజం మీద చేసి మీరు అంత హ్యాపీయా ఏలేగారు అన్నారు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్నటి విషయంలో మీరు అంత హ్యాపీ కాదా అన్నారు. అయ్యగారు ఏమనుకోద్దు, మేము రాలేకపోయామని వాళ్ళు కూడా సెకండ్ ఇచ్చినారు. ఇంకొక అతను రాలేకపోయామని వాళ్ళు కూడా సెకండ్ ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. సరే పర్లేదు అని చెప్పి మనం కూడా మారు సెకండ్ వాళ్ళకి ఇచ్చేసి ఉన్నాం. నిద్రించిన వారి కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళు ఎవరో మనం ఎవరమో అని కాకుండా ప్రభు నామముల వారి కోసం మనం అందరం ప్రార్థన చేయవలసి ఉంది. విశ్వాసులైన మనం అందరం కోసం ప్రార్థన చేయవలసి ఉంది. ఎందుకంటే ప్రభు ఒక సంఘానికి చెందిన పిల్లలు కాబట్టి మీరు ఎట్లా ఉంటారంటే మీరు మాకు అనుకున్న పిల్లల కంటే ఎక్కువ, అంతగానో ప్రతి కుటుంబానికి మేము పేరు చేయడం జరుగుతుంది. నూతన మందిరంలో నూతన మేలే జరగాల మనకు. దేవునికి స్తోత్రము. కాబట్టి ఈ నూతన మేలు జరగాలంటే ఏంతో పరిగెత్తాలి, మనము ఓపికతో పరిగెత్తాలి. వెళ్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడిచ్చినటువంటి సంఘమైన మీకు దేవుని మనసుపూర్వకముగా దేవునికి స్తుతి కలుగును గాక. పరమతమునికి వెళ్ళిపోతున్నప్పుడు ఎలీసి కూడా వెంటబడ్డాడు. మొన్న క్వశ్చన్ అన్నాడు, అగ్ని రథాలన్న వాళ్ళు ఏదో బోర్లు అయిపోయినారు ఆ రోజు, మొన్న జ్ఞాపకం చేసినారు అదే. కాబట్టి అది కరెక్ట్ కాదు అయ్యగారంటే, పోనీలేండి అయ్యగారు అట్లా పోనీలేండి, మీరు అగ్ని రథాలే అన్నారు కానీ మీ ఊళ్ళో అగ్ని గుర్రాలు అనలేదు అని చెప్పంటే ఇవి లేకుండా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంఘం పడుకొని ముందుకు వెళ్దాం. నీ సాగేదాయేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేదాయేసునితో నా జీవిత కాలమంతా గడిపేరా, యేసుతో నడిచేరా, యేసుతో గడిపేరా, యేసుతో నడిచేరా, పరమును చేరగానే వెళ్ళేరా, పరమును చేరగానే వెళ్ళేరా, ఆనుకువలె సాగేరా, నే సాగేరా నా జీవిత కాలమంతా, నీ సాగేరా నా జీవిత కాచిన తండ్రి రచన, బంధువులే నన్ను వెలవేసిన, బంధువులే నన్ను వెలవేసిన, నా జీవిత కాలమంతా, నా
వెంటాడినను వెనుక శత్రులు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చిన ముందు సముద్రము ఎదురొచ్చిన నా జీవిత కాలమంతా నీ నా జీవిత కాలమంతా మనకు సఖీలు రామతో కాలమంతా బ్రతుకుతా సామైన మేలే బ్రతుకుతా సామైన మేలే బ్రతుకు అత సాక్షినా బ్రతుకు అత సాక్షినా మంచిది. ఈ సమకాలమందు ఇంకా దేవుడు ఏంటంటే చీకటిలోనే మీరు ఉంటున్నారు, చీకటిలోనే మీరు నివసిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, ఇప్పటికి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. సంఘస్థులను కంచెలంచెలు వెలిగించండి, నీ కార్యము దయచేయండి. ఇంకా రానివారు ఏ ఆపదలు ఉన్నారో బిడ్డలు రానివారు ప్రభా, ఏ ఇబ్బందులు ఉన్నారో వారికి మేలు దయచేయండి. నీ పరలోక దీవెనలు, నీ పరలోక ఆశీర్వాదాలు రాని వారికి. కాబట్టి మన వాక్యములకు వెళుతున్నాము. దేవుడు ప్రేమ గలవాడు. హల్లెలూయా. ఎంతంటే దేవుని ప్రేమ కీర్తనల గ్రంథంలో, ఎందుకంటే కీర్తన 18వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ప్రేమ కలిగి ఉన్న వాడు దేవానికి స్తోత్రములు. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. సపర్లు కొడదాం దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను ప్రేమించువాడు లేదు. కాబట్టి ఎందుకంటే దేవుని కృప అనే ప్రేమలో నన్ను వెలిగిస్తున్నాడు. అందుకంటే హాస్పిటల్ చూస్తే ఇప్పటిదాకా బాబు చెప్పిన ప్రకారము కాళ్ళుంటే చేతులు లేవు, చేతులుంటే కాళ్ళు లేవు. ఇంకా ఒక అతనైతే యశోదల ఆపతికి జైన్ చేసి ఉన్నారు. అక్కడ మా వాటర్ వర్క్ డిపార్ట్మెంట్లో మా సార్ ఉండే, రమ్మంటే అక్కడికి వెళ్ళిన పోతే అక్కడ స్థితి చూస్తే ఆపతికి ఎమర్జెన్సీలో వేసేసినారు. ఆ వైద్యం అంతా చేసినారు. అరే కొన్ని డబ్బులు అయితే కట్టండి ఫస్ట్ అన్నారు. సరే పోని కొన్ని డబ్బులు కట్టినారు. అక్కడ లక్షల బిల్ల, 2 లక్షల బిల్ల, 1,00,000 బిల్ల ఏడికెళ్ళి కడతాం మనం? కట్టలేం. కట్టలేని స్థితి కూడా మనకుంది. ఓసారి రేనా నాకు ఫోన్ చేసి, అన్నగారు బాబుకి ఇలాంటి ప్రాబ్లం చెప్తా ఉన్నారు, మళ్ళా ఇంకో 20,000 ఖర్చు చెప్తా ఉన్నారంటే, అమ్మ వాళ్ళ మాటలు పట్టకండి, దిక్కులేని వారికి ఎవరి దిక్కు? ఆ దేవుడే దిక్కు. ఆ 20,000 సంగతి పక్కకు పెట్టి మీరు ఆ బాబు తీసుకుని రండి అని చెప్పేసినాను. దేవునికి స్తోత్రం. లేదా 20,000 ఇంకా 20,000 పనిది బాబుకి. నా మాటకి వినకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా భయం చెప్తున్నారు డాక్టర్స్. కానీ అమ్మ విశ్వాసంతో మాకు ఎప్పుడైతే ఫోన్ చేసినారో, అమ్మ
ఆ 20,000 మనం కట్టలేము. ఇప్పటికే మీరు సమస్యలో ఉన్నారు. దేవునికి అప్పచెప్పుదాం, మీరు ప్రార్థన చేద్దాం, మీరు రండి అన్నప్పుడు వచ్చేసిండ్రు. దేవుడి దయవలన ఆ బాబుకి ఏ ప్రాబ్లం లేదు, మన మధ్యలో ఉన్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే అమ్మ, మనం దేవుని మీద ఆధారపడుతున్నాం కాబట్టి అన్ని దేవుడే చూసుకోవాలి. దేవుడు ఎలాగ చూసుకుంటాడండి? అలాంటి సిచ్యువేషన్లో అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు చూసుకుంటాడా? చూసుకుంటాడు. ఆ నమ్మకాలు మనకున్నాయి. చూసుకుంటాడు. ఎలాగ చూసుకుంటాడండి? చూసుకోలేదా బైబిల్లో? ఆ బలికి కావలసిన గొర్రె పిల్లని దేవుడు చూసుకోలేదా? యెహోవా ఈరే. అది వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. మన పరిస్థితులు కూడా ఆ సందర్భంలో దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అదే విధంగా అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ ప్రేమ గురించి రాయబడి ఉంటది. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 9వ వచనం. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మోసపోతేమీయులు, యూదయులు, కప్పదోయులు, కొంతు ఆసియా, ఫ్రగియా ప్రకటిస్తావు. ఆమేన్. దేవుని ప్రేమను ఉంటేనే నువ్వు ప్రకటిస్తావు. దేవుని హృదయం, నీ హృదయం పెనవేసుకున్నప్పుడే మన దేవుని ప్రేమ ప్రకటిస్తాం. ఎందుకంటే దేవుని నామాలను మనసు కలిగి ఉన్నప్పుడే మన దేవుని నామాన్ని ప్రకటిస్తాం. దేవుని ప్రేమ నీలో లేకపోతే దేవుని గురించి తెలియజెప్పము, ఆ ప్రకటన కూడా ప్రకటన చేయం. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అమ్మ, మనం ఏం చేయాలంటే, మనకి దేవుని ప్రేమ ఉంటేనే దేవుని బైబిల్ చదవగలుగుతాం, పాట పాడగలుగుతాం, దేవుని ఆరాధించగలుగుతాం. దేవుని ఆసక్తితో ఆ దేవుని వరాలు కూడా వెతకగలుగుతున్నాం. ప్రతి వచనం, ప్రతి అధ్యాయం చూడగలుగుతాం. ఎప్పుడు? మనకు ఆసక్తి ఉన్నప్పుడే, దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడే అన్ని వెతకగలుగుతాం. దేవుని ప్రేమ లేకపోతే మనం ఈ యొక్క ఆ ప్రేమ అంతట్లో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అదే విధంగా అప్పుడప్పుడు మా తోటి సేవకులు అంటారు, నువ్వేం కనిపించవు, ఈ స్థితికి నువ్వు ఎత్తెదిగినవు అని చెప్పంటే కేవలం నా సంఘం ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్వశ్చన్లు ఎత్తారు, చాలా క్వశ్చన్లు ఎత్తారు వాళ్ళు. అయినా నవ్వుకుంటారు, అయినా నువ్వు వెరీ గుడ్. కాబట్టి ఏదేదో మాట్లాడతారు, సరే పర్వాలేదు. కాబట్టి అప్పుడప్పుడు పోయిన సంవత్సరంలో నాకు ఎవరు ఫోన్ చేయనరు, ఈ సంవత్సరం అంతట్లో మీరు ఎక్కడున్నారు అయ్యగారు, మీరు ఎక్కడున్నారు అని ఫోన్లు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఒకరైతే మాతో చేయగలుగుతారా అంటారు, ఏదేదో చెప్తారు. కానీ ఎందుకంటే కాకపోతే ఫెలోషిప్లో రకరకాల నా వైపు ఉంటారా మీరు. అక్కడ రాయబడింది ఏంటని చెప్పంటే, సామెతల గ్రంథంలో ప్రేమ గురించి రాయబడుతుంది 8:25లో. అక్కడ ప్రేమ లేని వాడినైతే వెరుతుడను. హల్లెలూయా. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవునికి మహిమ. కాబట్టి ఆ సామెత 8వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ మనం చూస్తాం, పర్వతములు స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములో ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయోసుడు స్థిరపరిచి మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనెక్కడి నుంటిని. నిన్ను ప్రేమించ నీకు శుద్ధి కలుగును గాక. కానీ ఇంతకాలం ప్రభా నేను ప్రేమించే మనసు, బైబిల్ చదివే మనసు, ప్రార్థన చేసే మనసు, ఒక నిబంధన పెట్టుకునే మనసు, అందరికి ప్రైజులు ఇచ్చే మనసు, ఇంకా కూడా అనేకులకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములకు వెళ్ళి కొన్ని మాటలైనా చెప్పే మనసు నాకు లేకుండే. కానీ ఇప్పటి నుంచి మరొకసారి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతములను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. అవన్నీ నీకు ఇస్తా. నా యొద్ద ఆశీర్వాదం ఉంది, నా యొద్ద ఆస్తులు ఉన్నాయి, నా యొద్ద పరలోక దీవెనలు ఉన్నాయి. నన్ను ప్రేమించగలిగిన మనసు నీకే ఉంటే అవన్నీ నీకు ఇస్తా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. కాబట్టి బిడ్డలారా, ఎందుకంటే దేవుని ప్రేమించే మనసు మనకు కావాలి, దేవుని ఆరాధించే మనసు మనకు కావాలి, దేవుని అత్తుకునే మనసు మనకు కావాలి. నేను ఇంతకుముందుకు ఒక జ్ఞాపకం చేసిన, ప్రభా నాకు నువ్వే కావాలి. కాబట్టి ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పుట్టినరోజు చెప్పిన మీకు ఇంతకుముందు, మరొకసారి జ్ఞాపకం చేద్దాం. ఆ పుట్టినరోజు, నా పుట్టినరోజుకు వస్తే మీకేది అడుగుతుంది ఇస్తా. నా పుట్టినరోజుకు మీరు పిలిపిస్తాను, మీరు ఏది అడుగుతుంది ఇస్తా. సరే, వీళ్ళు ముగ్గురు పోయినారు, లైన్లో నిలబడండి. మీరు ముగ్గురు లైన్లో నిలబడండి. అయ్యా, మీ ముగ్గురం నీ పుట్టిన రోజుకు వచ్చినాం, నువ్వేది అడుగుతా ఇస్తా అన్నావు కదా, అందుకే మేము వచ్చాం. సరే, మీరు లైన్లో నిలబడండి. ఆ ముగ్గురు లైన్లో నిలబడ్డారు. మొదటి వాడ నీకేం కావాలనో కోరుకోమన్నాడు. పుట్టినరోజు ఏదైనా ఇస్తా, నా పుట్టినరోజు మీరు అడిగింది ఇస్తా. ఆ ముగ్గురు లైన్లో నిలబడ్డారు.
ఆ మొదటి వాణి అడుగు బిడ్డ నీకేం కావాలని చెప్పంటే అడగమంటావా? అడగండి ఇస్తావా అని అడిగింది. నేను ఇస్తా బిడ్డ, అందుకే మిమ్మల్ని పిలిచా, నువ్వే కోరుకుంటే అది ఇస్తా. అప్పుడు ఆయన అన్నాడు, ఎందుకంటే నువ్వు కూర్చున్న బంగారు సింహాసనం ఇస్తావా? అప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఒకవేళ లేకపోతే మాట మీరిన వాడు అవుతాడు. కాబట్టి సరే బిడ్డరా, నా కూర్చున్న ఆ యొక్క సింహాసనం ఉంది, ఆ బంగారు సింహాసనం ముందు కూర్చొనేది అది తీసుకోండి అని ఇచ్చేసింది. తీసుకొని పోయిండు. ముగ్గురులో ఒకడే తీసుకొని పోయిండా ఆ బంగారు సింహాసనం. ఇంకెందరు ఉన్నారు? ఇంకా ఇద్దరు ఉన్నారు. రండి బిడ్డ, రెండో వాడు నువ్వు కూడా అడుగు, ఏం కావాలనో కోరుకో అని చెప్పంటే ఆయన ఏం లేదయ్యా, ఏం లేదు కానీ నువ్వు పెట్టుకున్న బంగారు కిరీటం ఇస్తావా అన్నాడు. సరే బిడ్డ అని చెప్పి ఆ రాజు ఆ బంగారు కిరీటం తీసి ఇచ్చేసింది. ఇంకా 3 లాస్ట్ ఇంకొకడు ఉన్నాడు. రా బిడ్డ, ఏం వద్దు కానీ నాకు నువ్వే కావాలయ్యా అన్నాడట. సపర్లు కొడదాం దేవునికి స్తోత్రం. అరే ఎందుకు అది బిడ్డ, ఆయన ఏమో బంగారు సింహాసనం కోరుకున్నాడు, నువ్వేమో రాజకిరీటం కోరుకున్నావు, ఇంకోటేమో రాజకిరీటం కోరుకున్నాడు, నువ్వేమో నేనే కావాలని చెప్పంటే లేదు కాదయ్యా, లేదు రాజా, ఎందుకంటే నువ్వు గనక నా కుటుంబంలో ఉంటే, నువ్వు గనక నా ఫ్యామిలీలో ఉంటే నాకు రావాల్సినవి అన్ని వస్తాయి. ఆ పరలోక దీవెనలు వస్తాయి, ఆ పరలోక ఆశీర్వాదాలు వస్తాయి. నిన్ను ఎట్లా ఎదగాల్లో కూడా అట్లా ఎదిగిపోతా. పెంట కుప్పలో ఉన్న నన్ను లేవనెత్తువాడు నువ్వే గనక నువ్వు నా కుటుంబ ఫ్యామిలీలో ఉండి ఉంటే నా కోరుకునే అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి బిడ్డలారా, దేవుడు మనల్ని, ఎందుకంటే దేవుని మనం ప్రేమిస్తే మనల్ని దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమించే మనసు నాకుందా, నీకుందా? మన అందరికి ఉండాలి. ఇప్పుడు లేదని కాదు, ఇప్పుడు ఉంది. ఒకవేళ ప్రభా ఈ ప్రేమలో ఎక్కడైనా వెనకబడిపోతుందని క్షమించు ఈ మాటను బట్టి. అయ్యా నిన్ను ప్రేమించే విషయంలో ఎక్కడైనా వెనకబడిపోతే ఈ ప్రేమ ఉండే పట్టునే మనం కొనసాగుతున్నాం, మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడైనా ఎలాంటి ఒడిదొడకలు ఉన్నా కూడా దాన్ని వెనుకకేసుకొని ముందుకు కొనసాగుతున్నాం. ఎందు విషయంలో ఆ దేవుని ప్రేమ మనలో ఉండే విధానం, దాన్ని బట్టే మనం ముందుకు వెళ్తున్నాం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు, తన పేరు మీకు తర్వాత చెప్తా. అక్కడ జేగులలో మన శిరసి ఉన్నప్పుడు, ఆ జేగుల శిరసి అయినా వచ్చిన విశ్వాసి మరిగాదలో ఏముండను 5,000 రూపాయలు తీసుకున్నాడు. జేగులలో శిరసి ఉండే అప్పుడు అంజయ్యది. ఆ శిరసి గల ఆయన వచ్చిన విశ్వాసికి 5,000 అప్పు ఇచ్చినాడు. ఆ అప్పిచ్చి ఎన్ని రోజులు అయింది ఏమో, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, ఏ నెల ఇస్తా, ఆ నెల ఇస్తా అని చెప్పి కొంచెం టైం అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ సంఘస్థులలో అప్పు తీసుకున్న ఆయనే మంచి నెంబరే, మంచి విశ్వాసే. అప్పుడు అమ్మ బిడ్డ నువ్వు 2-3 ఏళ్ళు అయింది నా డబ్బులు ఇస్తలేవు, వడ్డీ కట్టలేవు అని చెప్పి ఆ శిరిసి ఓనర్ ఏం చేసిండు తెలుసా? ఈ ప్రార్థన అవుతాయి, నీ సంగతి ఏందో తెలుసుకుంటా, ఈ ప్రార్థన అయిపోయినని చెప్పి ఏం చేసిండు, ప్రార్థన తారాధన అంతా అయిపోయిన తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు, కొందరు ఉన్నారు. ఆ టైంలో నేను కూడా ఉన్నా. అన్న ఆగు, మీరు ఆగండి. అయ్యో ఏందన్న అంత రేసుగా మాట్లాడుతున్నావు? రేసు లేదు, ఏం లేదు, నా డబ్బులు కట్టడానికి ఇక్కడికి వెళ్ళని. నీ బంధువులు చుట్టాలు ఎవరైనా ఉంటే ఇక్కడ పిలిపించుకో. ఇంతకాలం అయింది, నువ్వు విశ్వాసాన్ని చూసినా ఇప్పుడు నేను ఇడిచే పరిశక్తి లేదు. నీ చుట్టాలు బక్కలు ఎవరైనా ఉంటే పిలిపించుకో, నిన్ను కదలియాలి అంటున్నాడు ఆ శిరిసి ఓనరు. ఇప్పుడు పరిస్థితి ఏంది? మధ్యలో నేనన్నా, అయ్యో పోనీ అన్నా, అది మన విశ్వాసం ఒకటి కదా అంటే, లేదన్న గారు ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయింది, డబ్బులు ఇస్తలేడు, వడ్డీ ఇస్తలేడు అని చెప్పి పాపం ఆయన ఇబ్బంది పెట్టిండు. ఆ మధ్యలో నేను సముదాంచి అది చేసేసిన. అన్నాను, నువ్వు కూడా ఎందుకు డబ్బులు తీసుకుని ఎందుకు అట్లా సతాస్తావు, ఏదో ఒక టైం పెట్టరాదని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో నేను ఉన్నందుకు సముదాంచి పంపించేసిన. ఇక నేను అనుకున్నా, అమ్మా ఏది శిరిసి ఓనరు ఆ విశ్వాసిని ఆ వ్యక్తిని ఇంత ఘోరంగా మాట్లాడిండు కదా, వచ్చే వారం నుంచి ఆయన జంపు అని నా మనసులో నేను అనుకున్నా, నా మనసులో అనేసుకున్నా. కానీ ఆయన ఏం చేసిండు తెలుసా? ప్రభు నామోన మరుసటి సండే నేను నడుచుకుంటూ పోతా ఉన్నా, అన్న ఆగండి నేను కూడా వస్తున్నా ఆగండి అన్నాడు. అక్కడ పటేల్ హోటల్ ఇక్కడ కలిసి చూసేవారికి అతనే పోయా బాబోయ్, ఆ ఓనరు ఆ శిరిసిగల్ల అయిన ఓనర్ అన్నందుకు మరి నెక్స్ట్ నుండి రాడేమో అనుకున్నా, కానీ వస్తున్నా చెప్పి నా మొదలు పెట్టుకున్నా. అన్న ప్రైజ్లో రాదా, నేను ఎందుకు ఎన్నలేని ప్రైజ్లో ఇంత సంతోషంగా ఇస్తాను. ఏదన్నా ఓనర్ గారు మీరు కొంచెం మాట్లాడేదో అనుకున్నారు కదా, దాన్ని బట్టి మీరు రారనుకున్నా అన్న,
మీరు రారనుకున్నారంటే ఎందుకన్నా అట్లా ఆయన కాదన్నా, ఆయన ఏమనుకున్నప్పటికీ ఏది కానీ నేను ఆయన ముఖం చూడలే. దేవుని ప్రేమించే మనసు నాకుంది కాబట్టి నేను దేవుని వైపు చూసి వచ్చిన అన్నాడు. ఆయన సపోర్ట్ కొడదాం దేవునికి స్తోత్రం. ఎందుకంటే అవన్నీ మామూలు అన్నా. ఇప్పుడు ఆయన నన్ను అన్నాడో, నేను ఆయన అన్నాడో, ఆయన చూసిన ఆత్మీయత నేను ఎందుకు వెనుక ఓడగొట్టుకుంటా, నా యొక్క సాహసాన్ని ఎందుకు ఓడగొట్టుకుంటా? నేను యొక్క సృష్టికర్త వైపు చూసి వచ్చినన్నా, ఆయన ముఖం కాదు నేను చూసేదన్నా. నాకు సంతోషం. ప్రేమ అంటే అది దేవునికి మహిమ. కాబట్టి బిడ్డలారా, ఎందుకంటే మనకు అలాంటి ప్రేమ ఉండే విధానం బట్టే మనం కొనసాగుతున్నాం. రోమా 8:28 మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇంకా కూడా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము పేరు కలుగుటకై సమస్తము సమకూడి చప్పట్లు కొట్టాలి దేవునికి స్తోత్రం. కాబట్టి బిడ్డారు, ఎందుకంటే సమస్తం ఎరిగి సమకూర్చుటకు, ఎందుకంటే దేవుని నామాన్ని ఘనపరచుటకు, దేవుని యొక్క ఆ స్థితి ఇంకా కూడా ఎక్కడికో. దేవునికి స్తోత్రము. మనకు దేవుని ప్రేమ ముఖ్యమైంది. ఇంకా కూడా ఆ దేవుని ప్రేమ ఎప్పుడైతే మనకు ఉండదో ఇంకా చీకటి బతుకులో ఉన్నట్టే. హల్లెలూయా. బిడ్డలారా, ఎందుకంటే ఇంకా నా బిడ్డలైన వారు మీ కోసం రక్తం కార్చిన, మీ కోసము నేను ఎంతో సిలువలో నా ప్రాణాలు కూడా అర్పించిన. ఇంకా ఎప్పుడు మీరు గైకొంటారని చెప్పి ప్రభు కన్నీరు గారుస్తూ ఉన్నాడు. దేవుడు ఏడుస్తూ ఉన్నాడు మన కోసం. ఇంకా మనం చీకట్లే, ప్రేమ లేకపోతే నువ్వు చీకట్లే ఉందా అంటున్నాడు. కాబట్టి ప్రేమ కావాలా, దేవుని ప్రేమించే మనసు. ఎందుకంటే నిన్ను ప్రేమించలేదా దేవుడు? నిన్ను ప్రేమించి ఆయన కాళ్ళకు మేకులు దిగగొట్టుకోలేదా? ఆయన చేతులకు శిలలు కొట్టలేదా? ఆయన తలకు ములకిరీటం పడలేదా? ఆయన పక్కలో బలంతో పొడవబడలేదా? అది నీ కోసం నా కోసం కాదా? కాబట్టి తనని ప్రేమించే మనసు నీకు నాకు ఎందుకు లేదు? దేవుడు నిన్ను దేవుని యొక్క ప్రేమించకపోతే ఆయన కనిపెడుతున్నాడు. ఆయన కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఇంకా చీకట్లే ఉన్నారా? ఇంకా చీకట్లే ఉన్నారా? కాబట్టి అక్కడ 1 కొరింథు 3:18 చదివితే, యోహాను సువార్త 3:19 మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి ఎంతకాలం అది. అందుకే ఏడుస్తున్నాడు. వెలుగును ప్రేమింపక దేని ప్రేమిస్తున్నారు? చీకటినే ప్రేమించిరి. అందుకోసం రక్తం కార్చిన, మీకోసము ముళ్ళ కిరీటం నాకు పడి ఉన్నది, మీకోసమే కదా. నా చీకట్లో ఉంటారా? ఇంకా నాడేమో బాధపడరా? ఇలా బాధపడని గ్యారంటీ ఉంది? తప్పకుండా బాధపడుతూ ఉంటాడు. ఇలా మన బిడ్డలు బలహీనంగా ఉన్నారని చెప్పంటే మనం బాధపడతాం. మన బిడ్డలు మంచి ఆరోగ్యం లేకపోతే తల్లిదండ్రులైన వారు బాధపడతారు. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం అందరము ఆయన పిల్లలము. మరి ఆయన విషయంలో ఇంకా ఆయన వెలుగులో ఉండవలసిన మనము ఇంకా ఆమేన్ స్తోత్రము. ఇంకా కూడా మీకోసం రక్తం చిందించి మీకోసం తిరిగిలో బలియాగం చేస్తే మీరు ఇంకా చీకట్లోనే ఉంటారా? పరిశుద్ధమైన వెలుగును పక్కకు పెట్టి ఇంకా మీరు చీకట్లోనే ఉంటారా? వెలుగునొద్దకు రాడు దేవునికి సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడు. అమ్మ నేను ఏడ్చినాం. ఇప్పుడు ఎంకటి ఎవరో మనం ఎవరమేనా? ఈ కూర్చున్న బిడ్డలు వాళ్ళెవరో మనం ఎవరమేనా? కాదు. ఆ సృష్టికర్త అయిన ప్రేమ కలిగి దేవుడు సమకూర్చిన ఆయన బిడ్డలు మనం. నీ ఊరు నా ఊరు ఎక్కనో, నీ ఊరు ఎక్కనో, ఊరు సంగతి కాదు, పల్లె సంగతి కాదు. ఊరు పల్లె ముఖ్యం, పక్కకు పెడదాం. మనం అందరము ఒక ఆత్మీయులము, మనం అందరం ఒక తల్లి పిల్లలము. ఆమేన్ దేవునికి స్తోత్రము. మనం అందరం ఒక తల్లి పిల్లలము. మనం ఎందుకంటే అమ్మా నీకు ఎందుకంటే నీకు బాధలు వచ్చినా నాకు బాధలు వచ్చినా మన ఒక తల్లి ఫ్యామిలీ యవనస్తులు ఉన్నారు. వాళ్ళ పెళ్లిళ్ళు ఎక్కడో చేసుకుంటే మనకిందా? కాదు. వాళ్ళు పెళ్లిళ్ళు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆమేన్. ప్రతి కార్యములు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి కుటుంబానికి ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. చూడండి, ఒకసారి మాకు ఏడ్చినాం. ఎందుకంటే రాజు వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు దిక్కులేని స్థితి పిల్లలు. రాజు వాళ్ళ మమ్మీ చచ్చిపోయినప్పుడు నేను జయవడ ప్రాంతానికి ప్రార్థనకి వెళ్ళాం. అమ్మ నేను అదే అక్కడికి వస్తూ ఉంటే నాకు ఫోన్ వచ్చేసింది, వాళ్ళ మమ్మీ చచ్చిపోయింది. ఇప్పుడు నేను అనుకున్నా వాళ్ళ మమ్మీ ఒకటి నా మమ్మీ ఒకటి కాదు. అక్కడ మేము లేకపోతే పని ఆగిపోతుంది. ఈ పని ఆగిపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను ప్రయాణం చేయాలి రాత్రి.
వాళ్ళకి ఎవరు దిక్కులేరు. నేను గమనించిన అక్కడ ఎవరు దిక్కులేరు. అక్కడ పేరు చెప్పొద్దు కానీ కొందరు బంధువులు చుట్టాలు ఉన్నట్టు ఉన్నారు కానీ వాళ్ళు కూడా లేనట్టుగా ఉన్నారు. ఎంత అన్యాయం అండి. పేరు చెప్పిన అవసరం లేదు. కొంచెం రక్త సంబంధం కలిసిన వారు ఉన్నారు కానీ వారు కూడా లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎంత అన్యాయం అండి. పిల్లల దిక్కు వాళ్ళ దిక్కు ఏడ్చున్నారు. అమ్మ మీరు ఏడవకండి. పాపం అశోక్ అంతా తిరిగి రాత్రి అంతా తిరిగి ఆ ఇనుప కారు పట్టుకొచ్చింది దేవుని కృప వలన. ఆ కారులో అమ్మని ఆ శవాన్ని పెట్టుకున్నాం. ఆ రాత్రి అంతా ప్రయాణం చేసినాం. ఇంకా కూడా ఆ కొన్ని మాటలు ఇంకా కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చింది. ఎక్కడైనా డ్రైవర్ ఏమన్నా కన్ను మాత ఏంది 210 కిలోమీటరా 10-20 ఎంత 270 అంత ప్రయాణము రాత్రి అంతా గడిపి అక్కడ సమాధి చేసి అక్కడ సేవకులు చాలా మంచోళ్ళు అనిపించింది నాకు. అక్కడ కూడా ఒక దైవ సేవకుడు వచ్చిండు. అమ్మ వాళ్ళు పోయే సేవకుడేమో ఆ సేవకుడు మనకు రెస్పెక్ట్ ఇచ్చిండు. ఆ ఇద్దరము కలిసి ఆ అనిల మధ్యలో సమాధి కార్యక్రమం చేసి అని హైదరాబాద్కు బయలుదేరిన. ఏడవకండి, వాళ్ళని ఓదార్చి ఇంకా కూడా నేను వాళ్ళ ముంగట ఏడిస్తే ఇంకా ఏడుస్తారేమో వీళ్ళని చెప్పి బస్సులు ఎక్కి కూడా నేను దుఃఖ చీలుకుంటూ వచ్చిన. బిడ్డలు దిక్కు లేకుండా ఉన్నారని. కాబట్టి అమ్మ ఎందుకంటే మనం ఒకరికొకరము దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి మీరు అక్కడనే అదే విధంగా రాయబడింది ఏంటని చెప్పంటే ఇక్కడ కూడా ఒక దైవ సేవకుడు మూర్ఖత్వంతో గర్వంతో ఎక్కువ మాటలు మాట్లాడితే ఆయన చెయ్యి పోయింది. ఒక విషయంలో ఆయన చెయ్యి పోయింది. అయ్యా నా గర్వమును బట్టో నాకున్న మూర్ఖత్వమును బట్టో నా చెయ్యి పోయింది. మీరు దైవ సేవకులు కదా, నా చెయ్యి మళ్ళీ తిరిగి రావటం కొరకు నాకేమైనా ప్రార్థన చేస్తారా? నా గర్వమును గురించో నాకున్న మూర్ఖత్వమును గురించో నాకున్న హెచ్చించు గుణాలు బట్టో నా చెయ్యి పోయింది అయ్యా, మీరేమైనా ప్రార్థన చేస్తారా? నా చెయ్యి మళ్ళీ తిరిగి రావటం కొరకు మీరేమైనా ప్రార్థన చేస్తారా అని చెప్పి ఆ దైవ సేవకుని గుర్తు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా అక్కడ ఆ మాటను కూడా గుర్తు చేసి మనం ముగింపులోకి వెళ్తాం. 13వ అధ్యాయం 1 రాజులు 13వ అధ్యాయము ఐదవ చేత సెలవు నంది చాలు. ఎందుకంటే దేవుని చేసింది కాబట్టి అందుకనే అక్కడ మరి దేవుని యెహోవా చేత సెలవు పుచ్చుకున్నాడు. ఆ దేశము నుండి ఈ యొక్క బెతేములకు వచ్చాను. ఆ వచ్చిన తర్వాత అక్కడ రాయబడింది ఏంటని చెప్పంటే ఆ మీద పైన 6వ వచనము 5 నుంచి 4 నుంచి ఉంది అంకుల్. బేతేలు నందున్న రాజైన యారోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి దానిని పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయింది. పత్రం లేకుంటే చేయి చాపినవు. ఒక దైవ సేవకులు తెలియకుండా నీ మూర్ఖత్వం చొప్పున నీకున్న గర్వం చొప్పున నువ్వు ఆ చేయి చాపితే నీ చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయాను. అప్పుడు ఆ కింద వచ్చిన చూడండి, దేవుని చెరువు లేకుండా నీ సొంత తలంపులతో నీ సొంత జ్ఞానముతో ఉంటే అంతే పనులు అవుతాయి. కాబట్టి ఎందుకంటే పెద్దల్ని నిస్సారించాలి, దైవ సేవకుల్ని నిస్సారించని వచ్చి మళ్ళీ దైవ సేవకుల దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి, శక్తి లేకపోయాను మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి బలి బాగా ఉన్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖం బతిమాలు కొనగా సారు ఎవరిని బతిపోయింది? ఇంతమందికి ఎక్కడ పోయింది? ఇప్పుడు చెయ్యి ఎండిపోగానే అయ్యా నా చెయ్యి ఎండిపోయింది, అయ్యా నాకు ఆరోగ్యం లేదయ్యా, నాకు బాధతో ఉంటున్నాడు, నా చెయ్యి ఎండిపోయిన చెయ్యి మునుపట్లకి రావాలంటే ఎవరిని వేడుకున్నాడు? దైవజనుని వేడుకున్నాడు. కాబట్టి చూడమ్మ కింద వచనంలో
నేను గనుక ఆ, రాజు చెయ్యి మరలా బాగై ఆ. మునుపటి వారే ఆయను. సపటి పడ్డం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దైవ సేవకునికి ప్రేమ ఉన్నట్ట అయ్యా నా చెయ్యి మునుపటి వల్ల రావాలంటే ఏమో అని మీరు బతుకులు ఆడుకొని మునుపులాగా నా చెయ్యి వచ్చేలాగా మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రేమ కలిగిన దైవ సేవకుడు సరే మంచిదని చెప్పి దేవునికి మిగతా అన్ని విషయాలు అప్పగించి అయ్యా ఆయన ఒక్క తీరుగా అంటున్నాడు కాబట్టి నా యొక్క ప్రార్థన ఆలకించి ఆయన చెయ్యి మునిపెట్లేక వచ్చే విధంగా చెయ్యి ప్రభు అని చెప్పి వేడుకొని ఉండొచ్చు. ఆ ప్రభుని బతిలాడి ఉండవచ్చు దైవ సేవకుడు. ఎప్పుడైతే ఆ ప్రభుని వేడుకున్నాడో ఆయన చెయ్యి మునిపెట్లేక రావడానికి ఆ సేవకుడు దేవుని బతిలాడుకున్నాడో ఆ యొక్క దైవ సేవకుని ప్రార్థన బట్టి ఆ చెయ్యి మునిపెట్లేక వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మా ప్రార్థన బట్టి కూడా అంతే. ప్రభువా ప్రతి బిడ్డకు మేలు జరగాల, వాళ్ళ కన్నీళ్ళు తురవబడాలా, వాళ్ళ కష్టపడి పనిచేయడానికి శక్తి ఉండాలా, ఆరోగ్యం ఉండాలా, వాళ్ళు మంచిగా అంచెలంచెలు వాళ్ళు ఎదగాల ప్రభు అని చెప్పంటున్నాం. ఇప్పుడు ఈ బైబుల్ ఉన్న దైవ సేవకుడు అయ్యా నీకు వందనాలు ప్రభువా, అయ్యా మా ప్రార్థన ఆలకించి ప్రభువా, ఆ యొక్క రాజు చెయ్యి మునుపు ఎలాగా ఉండనో అలాగా ఆ చెయ్యి మళ్ళా దాన్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యములతో ఆ చెయ్యి మునుపెట్లెక్క అయ్యేటట్టు మీరు దయచేయండి ప్రభు అని ఆ దైవ సేవకుడు ప్రార్థన చేసినప్పుడు అది మునుపటి పోలే ఆయను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. కాబట్టి కిందికి వచ్చినప్పుడు అంటున్నాడు అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చదనని నీకు బహుమానం ఇచ్చేదని నాకు సంతోషం వచ్చిందయ్యా. నా ప్లేస్ లో నువ్వు ప్రభుని వేడుకున్నావు, నువ్వెంత గోషాడినావో, నువ్వెంత కన్నీళ్లు గార్చినావో, నాకు నా చెయ్యి మునిపెట్లెక్క వచ్చిందయ్యా, ఇప్పుడు నాకు సంతోషం వచ్చింది. అయితే ఏం చేయమంటావు? ఏమి లేదు, మీరు నా ఇంటికి వచ్చి కొంచెం అలసట తీర్చుకోండి అయ్యా, నాకు ఇప్పుడు సంతోషం వచ్చిందయ్యా. నా ప్లేస్లో మీరు కన్నీళ్లు గార్చి ఉంటారు, ప్రభుని బతిమాడి ఉంటారు, నా చెయ్యి రావడానికి మీరు ఎంతో కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి ఉంటారు. అందుకే మునుపట్లేక నా చెయ్యి మళ్ళీ తిరిగి నాకు మంచిగా వచ్చిందయ్యా, ఇప్పుడు నేను మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాను. అయితే మీరు కొంచెం నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకోవాలి, నేను కొంచెం బహుమానం కూడా ఇస్తా, అది కూడా తీసుకోవాలి. చూడండి కింద వచనంలో నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనంతో చెప్పగా దైవజనుడు ఇట్లా అంటున్నాడు, నీ ఇంటిలో సగము నీవు నాకిచ్చినను, నీ ఇంటిలో సగము నాకు ఇచ్చినాను, నీతో కూడా నేను లోపలికి రాను. సమ్మంటే నీ ఇంటికి వస్తా, కానీ నీ ఆహారం వద్దు, నీ నీళ్ళు వద్దు, నీవిచ్చే బహుమతి కూడా వద్దు, అవసరమైతే నీ ఇంటిలో సగం భాగం ఇచ్చినా నాకు వద్దు. హల్లెలూయా. కాబట్టి మేము నమ్ముకున్న కొత్తలో పాలయ్య కేవలం కానుక పెట్టిండ్రు, అప్పుడు ఆ మందిరం పాతది ఉండే. మేము నమ్ముకున్న కొత్తలో పాలయ్య కేవలం కొంత కానుక పెట్టిండ్రు, రిపాప్లో కానుక పెడితే అది పాలయ్యకు అందింది. ఆ మీటింగ్లో అందినప్పుడు ఆ కానుక ఆ కవర్ తీసుకొని అయ్యా చూడండి, మీరు ఎవరో కానుకలు ఎంతో కొంత పెట్టిండ్రు, కానుకని ఈ రిపాప్ నేను ఓపెన్ చేయలే, అందులో ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఎంతో కొంత ఉంటుంది అందులో. ఇది ఎవరు పెట్టిండ్రో ప్లీజ్, ఈ కానుక ఎవరు పెట్టిండ్రో అది మీరు తీసుకొని వెళ్ళగలరు, ఎందుకంటే నాకు వద్దు. అంతో ఎంతో నాకు ప్రభుత్వం వారు ఇస్తున్నారు, అంతో ఎంతో నాకు ప్రభుత్వం వారు నాకు కొంత పంపుతున్నారు, నాకు ఇస్తున్నారు, ఈ కానుక ఎవరు పెట్టిండ్రో అది తీసుకొని వెళ్ళండి అని చెప్పి ప్రకటన చేసిండ్రు. అప్పుడు నాకేం తెలియదు. ఇప్పటి విషయంలోకి వస్తే అప్పుడు అయ్యా ఎందుకన్నాడు ఏమనుకున్నా, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఎందుకంటే ఇచ్చువారు దీవించబడతారు, దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి బిడ్డారా ఆ మందిరము సంఘస్థులు ఇవ్వకపోతే అంత పని జరిగేది కాదు. కాబట్టి బిడ్డారా, ఎందుకంటే అక్కడ ప్రభు యొక్క ప్రణాళిక అక్కడ ఉంది, విశ్వాసులు దీపించబడుతున్నారు, స్వస్థపరచబడుతున్నారు, ఆ నిర్మాణాలు ఆ మందిరం నిర్మాణంలో జరుగుతున్నాయి కూడా. కాబట్టి ఇక్కడ కూడా మరి ఆ విషయానికి వస్తే, ఇక్కడ నీ ఇంటికి వస్తే నువ్వు బతిమలాడిన దాన్ని బట్టి ఒక తిరిగి నువ్వు ఆసక్తితో నన్ను పిలిచిన దాన్ని బట్టి వస్తా, కానీ నీ ఇంటికాడ నేను మంచిలు ముట్టను, నీ కానుక పుచ్చుకోను, నీ ఇంటిలో సగం ఇచ్చినా కూడా తీసుకొని కిందికి వచ్చినప్పుడు చూద్దాం త్వరగా. నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు ఏమి పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గంలో తిరిగి పోవద్దనియు యెహోవా నా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా అతడు హల్లెలూయా.
ఎందుకంటే అయ్యా నీకు సంతోషం వచ్చింది, నీ చెయ్యి కోసం ప్రార్థన చేసిన, నీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేసిన ప్రభు యొక్క దేవుడు నా ప్రార్థన ఆలకించి మునుపటి లెక్క నీ చెయ్యి నీకు వచ్చేసింది, అంతే చాలు. నీటికి రమ్మన్నావు, వచ్చిన చాలు. కానీ నువ్వు అన్నం ఇచ్చినా నేను తినను, నువ్వు నీళ్ళు ఇచ్చినా తాగను, నువ్వు కొంచెం గిఫ్ట్ రూపంలో ఇచ్చినా నేను పుచ్చుకొనను, నువ్వు ఆ మార్గమునే తిరిగి వెళ్ళినని చెప్పి రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ తిరిగి వెళ్ళినప్పుడు ఏం జరిగింది కింద? ఆ తిరిగి వెళ్ళినప్పుడు కింద ఏం జరిగిందో చూసుకొని మనం ముగింపులోనికి వస్తాం. బేతేలులో ప్రవక్త యొక్క ఒక ముసలివాడు కాపురం ఉండెను. అతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నింటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నింటినీ అతడు ఏ మార్గంలో వెళ్ళిపోయినని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గంలో వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు ఒక గంట కట్టి చాలు అమ్మ చాలు. దేవునికి స్తోత్రం. మార్గం నుంచి వస్తే దొరికిపోయేటోడు, కానీ రెండో మార్గం నుంచి వెళ్ళినట్టుగా మనకు బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. వచ్చిన మార్గం నుంచి వచ్చిందా, రెండో మార్గం నుంచి వచ్చిందా, రెండో మార్గం నుంచి వెళ్ళిందా? వచ్చిన మార్గం నుండి కాక వేరే అందుకే దొరకలే. కాబట్టి ఏ మార్గం నుంచి వచ్చిండో మాకు దొరకలేదు అని చెప్పి వేరే మార్గం నుంచి వెళ్ళినట్టుగా బైబిల్ చెప్తుంది. వేరే మార్గం నుంచి వెళ్ళిండు. ఆ వెళ్ళి అమ్మ అక్కడ ఆ వైపు చూడకండి, వేరే మార్గం వెళ్ళిండు. ఆ పొయ్యి ఆ వ్యక్తి, ఆ దైవ సేవకుడు ఎక్కడ, అది కనీసం మనుషులు తిరిగిన చోటు అనుకుందాం. మనుషులు తిరిగిన చోటు అడవి ప్రాంతము. అడవిలో ఒక చెట్టు కింద కూర్చుండు. ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ చెట్టు పేరు ఏందని అడగవచ్చు మహానుభావుడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ క్వశ్చన్ రాదని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు మనం అనుకుంటాం పోయి ఆ దైవ సేవకుడు ఎక్కడ కూర్చుండు అని అడిగినప్పుడు ఒక చెట్టు కింద కూర్చుండు. ఒక చెట్టు కింద కూర్చుండు అంటే మొన్న వచ్చిన పెద్ద మహానుభావులు అసలు చెట్టు కింద కూర్చుండు వాస్తవమే, కానీ అడగడానికి గ్యారంటీ ఏముంది? అడగవచ్చు. కాబట్టి అక్కడ 14వ వచనంలా మస్తకి వృక్షం అని రాయబడింది. నిన్న ఆయన చెప్పిండే బందరి వృక్షం అంటున్నాడు ఆయన. వదిలే, ఆయన పోయేమో ఆ మస్తకి వృక్షం మీద ఆయన కూర్చుంటే ఈ ఎత్తుకుంటూ గాడికి కట్ట కట్టి ఈ వ్యక్తి పోయి వెతికినప్పుడు అక్కడ కనపడతాడు. అక్కడ ఆ చెట్టు కింద కూర్చున్నట్టు కనపడతాడు. అయ్యా బాబోయ్, ఈయన ఉండొచ్చు అని మెల్లగా దగ్గరికి పోయి, అయ్యా పలానా యొక్క మార్గం నుంచి వచ్చినటువంటి దైవ సేవకుడు నేనే, సభలు కొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నువ్వు చేయకుండా ఇక్కడ ఎందుకు వచ్చినామయ్యా? నువ్వు దైవ సేవకుడవు. ఎందుకంటే నీ కోసము గాడిని పిలిపించి ఒక గంట కట్టించి నేను కూడా ప్రయాణం చేసిన, నేను వెతుకుంటూ వచ్చినాయ్యా, నేను వెతుకుంటూ వచ్చిన. ప్లీజ్ మళ్ళీ కూడా వెళ్ళిపోవాల్సింది. ఆ 2 వచనాలు మారేసి మనం ముగింపులోకి వద్దాం. చూడండి కింద, నేనే నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా నేను నీతో కూడా మరలా మరియు నీతో మందు అన్నపానంలో పుచ్చుకొనను. మార్గమునకు పోవుటకు తిరగవద్దని యెహోవాకు చేత నాకు సెలవాయినని చెప్పాడు. దేవుడు నాకు సెలవిచ్చుడు. అయ్యా మళ్ళీ ఎందుకు వచ్చినావు? నేను అప్పుడే కొంచెం కానుకొప్పించుకో, కొంచెం అలసట తీర్చుకో అని చెప్పినప్పుడే నీ ఇంటిలో మాడి ముసలి ప్రవక్త, అక్కడ ఒక ముసలి ప్రవక్త ఉంటాడు. వాళ్ళ నాన్న ముసలి. అయ్యా ఆ ప్రవక్త, ఎందుకంటే నువ్వు ప్రవక్తవే కదా, మరి ఆయన కూడా అనుమశాలి కలిగినటువంటి ముసలి ప్రవక్త ఉన్నాడు. ఆయన మాట కూడా వినవా అని చెప్పి 1కి 2 చెప్పి అక్కడ అబద్ధమాడి తీసుకొచ్చినట్టుగా అక్కడ మనకు అర్థమైపోతుంది. సరే, ఆ మాట చొప్పున ఏం చేస్తాడు? అయ్యా ఎందుకంటే దేవుడు నన్ను ఏదైతే చేయమన్నాడో అదే చేస్తా, ఏదైతే చేయకమన్నాడో అది నేను చేయను, అది మాత్రం చెయ్యను అని చెప్పినప్పుడు వీళ్ళు అబద్ధమాడి తీసుకుపోయినట్టుగా మనకు అర్థమవుతుంది అక్కడ కొంత. ఆమేన్. హల్లెలూయా. ఆ లైన్లకు రండి ఒకసారి. దేవునికి స్తోత్రం. యెహోవా చేత
తెలుగుకొంది ఆ, అన్నపానములు పుచ్చుకొనుటకై ఆ, అతనిని నీ ఇంటికి తోడుకొని రమ్మని ఆ. నాతో చెప్పనని అతనితో అబద్ధం ఇప్పుడు దేవుడు ఇలాంటి అన్నపానములు పుచ్చుకోవద్దు, అక్కడ ఆహారం కూడా తినవద్దు అని చెప్పి నాకు దేవుడు సెలవిచ్చినని చెప్పిండా లేదా దైవ సేవకుడు? చెప్పిండు. ఆ చెప్పినప్పుడు మరి ఎందుకు లొంగిండు? ఎంత ఉన్నాడు ఆయనకంటే నువ్వు గొప్ప అన్నట్టుగా అయిపోయిందాడ. ఆయనే రమ్మన్నాడు, ఆ ప్రవక్తే రమ్మన్నాడు. నువ్వు ప్రవక్తవే కావచ్చు, ఆయన నీకంటే ఎక్కువ ముసలి ప్రవక్త, అనుమానం కలిగిన ప్రవక్త, ఆయన చెప్పంగా నువ్వు రావా అని చెప్పి అబద్ధం ఆడి చెప్పినప్పుడు ఈయన లొంగినట్టుగా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, లొంగినట్టుగా అర్థమవుతుంది. అబ్బా, అంత పెద్ద ప్రవక్త చెప్పిండా? చెప్పిండయ్యా, ఒక్కటికి రెండు చెప్పిండా? చెప్పినప్పుడు అక్కడ పోయి అన్నపానములు పుచ్చుకొనెను అంటే ఆ తర్వాత దేవుని మాట మీరెను. దేవుని మాట, దైవ సేవకుడు అయి ఉండి అబద్ధం మాట్లాడినప్పుడు దేవుని మాట మితి మీరెను, దేవుని అద్దు మీరెను. దేవుడు చెప్పింది ఆ అద్దు దాటిపోయెను, దేవుడు చెప్పిన మాట తోసివేసెను అన్నట్టుగా అక్కడ అర్థమైపోయింది. ఆ తినివేసిన తర్వాత దైవ సేవకుడు ఏమైపోయినాడు? చనిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బిడ్డారే, ఎందుకంటే దేవుడు చెప్పిందే ఏది కానీ ఇర్మియాలో ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో అబద్ధత చదువుడు అవసరం లేదు. ఇర్మియాలో అబద్ధ ప్రవక్తలు వచ్చింది, చెప్పకుండా వెళ్ళిండ్రు, దేవుడు మాట్లాడకుండా మాట్లాడిండు, ఇంకా కూడా పలానా చోటికి వెళ్ళమనకున్నా కూడా నన్ను వెళ్ళమన్నాడు అని చెప్పి ఆ ఇర్మియాలో మాట్లాడతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి అక్కడ ముసలి ప్రవక్త అని చెప్పి అబద్ధమాడి ఆ ప్రవక్తను మోసం చేస్తే కాలభార్యములన్నీ బయటపడి ఎలుగుబంటి ఏదో అంత సింహము అంత ఆగం చేసి ఆ దైవ సేవకుని చంపేస్తాడు. కాబట్టి అమ్మ, ఎందుకంటే దేవుని మాట మీరినందుకు, దేవుని మాట మరి ఆ మితి మీరినందుకు దేవుడు చెప్పిందే చేయాలి. కానీ చేయలేదు కాబట్టి ఆ అద్దులో ఉన్నాడు కాబట్టి మరి అబద్ధం ఆడి అతను మోసపోయి కూడా చివరికి ప్రాణాలు పొడగొట్టుకున్న ప్రవేశంలోకి వెళ్ళిపోయినాడు. అయ్యను కూడా అదే చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి అమ్మ, ఇప్పుడు ఎందుకంటే మనం దేవుని ప్రేమ, దేవుని యొక్క ప్రేమిస్తున్నాం, దేవుని అద్దులో మనం ఉన్నాం, దేవుని అడుగుజాడలో మనం నడుచుకుంటున్నాం, దేవుని ప్రేమించగలిగిన మనసు మనకుంది, దేవుని ఆరాధించే మనసు మనకుంది, దేవుని వాక్యం చదివి దేవుని వాక్యం లోతెంతో పొడువెంతో అవన్నీ తెలుసుకొని ముందుకెళ్ళిపోయే అర్హత దేవుడు మనకి ఇచ్చున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక, హల్లెలూయా. ఇంకెందుకంటే మనం చీకటి నుంచి లేచి వెలుగులో ప్రవేశించబడాలి, దేవుని అత్తుకోవాలి. ఆ యాకోబు గోసాడినట్లు మరి ఇంకా మనం గోసాడుతున్నాం, దేవుని బతులాడుకుంటున్నాం, దేవుని అద్దు మీరకున్నట్లుగా ఇంకా మరి అంచెలంచెలు మనం పరిగెత్తడానికి, మరి రక్షణ మందిరం మనం ఎంతవరకు ఇంకా మనం పరిగెత్తడానికి మనకి ఇంకా ఎంతో సమయం ఇస్తున్నాడు. దేవుని నామాన్ని గణపరుద్దాం, దేవుని నామాన్ని మయపరుద్దాం. ఇంకా కూడా మరి అంచెలంచెలు దేవుడు మనం వెదిగియాలి. ఆ యొక్క మరి శోభ వల్ల అత్తమ్మను కానీ మరి భద్రాయను కానీ వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. వచ్చిన ప్రతి బిడ్డకు మనం ఆశ కలిగి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దైవ సేవకుడు ఆశ కలిగి ప్రార్థన చేసి ఉన్నాడు, ఆ చేయి మునుపత్తికి రావాలని. ఎందుకంటే ప్రభువా, అదేవిధంగా మా సంఘములకు మరి యొక్క రక్షణ మందిరంలో ప్రభువా వాళ్ళు కోరుకున్న రౌట కొరకు సాయించే ప్రభాని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా కూడా మరి పాశ్రమ విషయంలో మామిడికాయలు వచ్చేసినాయి, ఇంకా రాలేదు, ఇంకా వచ్చినాయి కానీ మరి ఇంకా కూడా మేము పాశ్రమ పోతుంది కదా, కొన్ని మామిడికాయలు తెచ్చిమన్నారు, కొన్ని మామిడికాయలు తెచ్చి దర్శనం మందు కొన్ని మామిడికాయలు తెచ్చిమని చెప్పంటే, అయ్యో మరి అమ్మ అట్లా పోతుంది కదా, మరి అడుగుతలేదు కదా అని చెప్పంటే, అడగకుండా మనం ఇయ్యాలని చెప్పి తోటమాలు అంటున్నారు, మనం ఇయ్యాలి అని చెప్పి అంటున్నారు. ఇంకా జర ముంగడికి రావంగానే అడుగునో ఏమో ఆ మామిడికాయలు మా సంఘస్థలకు కావాలని మరి అమ్మగిన అడుగునో ఏమో కానీ ఒక అతను తెల్లని శాల్వ ఇక్కడ ఉంది, తెల్లని శాల్వ, ఆ తెల్లని శాల్వల తెల్లని శాప చుట్టి ఇచ్చినందుకు ఆ మామిడికాయలు మర్చిపోయింది. ఇంకా మా దర్శనం అంది ఆ మామిడికాయలు ఎవరెవరికి అవసరమో ఇంకా మళ్ళీ కూడా మనం జ్ఞాపకం చేద్దాం. ఆ తెల్లని శాల్వలో ఆ తెల్లని శాప చుట్టించి వచ్చినందుకు ఆ మామిడికాయలు అక్కడ ఇచ్చిపెట్టి వచ్చినాం. మరి ఆ ఇచ్చిపెట్టి వచ్చిన మామిడికాయల సంగతి ఏందని మళ్ళీ మనం అడుగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి అవసరాలు వారి అక్కలు తీర్చట కొరకు సాయం చేయండి ప్రభువా. అంచెలంచెల బిడ్డలు వెదుగుట కొరకు సాయం చేయండి. వారి అక్కర్లో అవసరాలు మీ ఘనమైన నామముల తీర్చుట కొరకు మీరు సాయం చేయండి ప్రభువా. నీ పరలోక దీవెనలు, నీ పరలోక ఆశీర్వాదాలు వారికి దయచేయండి ప్రభువా. తండ్రి కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఆ బిడ్డలు అలసిపోకుండా మీరు సాయం చేయండి ప్రభువా. ప్రతి ఫ్యామిలీ యేసుక్రీస్తు నామములో దీవించబడును గాక. ప్రతి ఒక్క కుటుంబము నీ ఘనమైన నామముల ప్రభా వాళ్ళు ఆశీర్వదింపబడుదురు గాక. వారి అవసరాలు తీర్చబడును గాక, వారి అక్కర్లు తీర్చబడుదురు గాక, వాళ్ళ చక్కటి ఆరోగ్యాలు కలిగి ఉందురు గాక.
నాయన మీ మహిమ కొరకు వాడుకోమని మీకు ఘనత మహిమ ప్రభువారి మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట మేము అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి గురకుడికి అనే వాళ్ళు ఉంటే మీరు జ్ఞాపకం చేయండి, దాన్ని గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రము. జీవించేదను యేసయ్యా సదాకాలము నీతోనే, జీవించేదను యేసయ్యా 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 పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీలోనే జీవించేదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచయ్యా. యేసయ్యా వారికి తిరిగి కలుగును గాక, గొప్ప కార్యము జరుగును గాక. ఇంతవరకు ప్రభా పాలన విషయంలో, వాక్య విషయంలో, పాటల విషయంలో మహిమ కలుగును గాక. ప్రభా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో అయ్యా. ప్రతి బిడ్డ కష్టపడి పని చేస్తున్నారు. వాళ్ళకు పని లేని బిడ్డలకు పని దయచేయండి ప్రభా. కొంతమంది బిడ్డలు పని లేక బాధపడుతున్నారు, వాళ్ళ హృదయంలో బాధ పెట్టుకుంటున్నారు ప్రభా. మగపిల్లలు అడల విందుకు పోయి మళ్ళా మరుస్తున్నారు. వారికి చేతున్న పని కలిగించండి యేసయ్యా. భార్య భర్తల మధ్యలో సమాధానము దయచండి. వారి పిల్లలను ఆశీర్వదించండి. ఇండ్లు కిరాయి గట్టే బిడ్డలు ఉంటున్నారు, ఇండ్లు కిరాయి గట్టే సోమతి దయచేయండి. అప్పుల సమస్యతో ఉంటున్నారు, అప్పులు తీరిపోయేటట్టు సాయం చేయండి ప్రభా. తండ్రి చదువుకున్న బిడ్డకు మంచి రిజల్ట్, మంచి మార్కులు రావాలి. ఇంకా చదువుకున్న బిడ్డకు మంచి యొక్క జాబులు రావాలి ప్రభా. అయ్యా గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయబడును గాక ప్రభా. సంబంధాలు లేని బిడ్డకు మంచి సంబంధాలు వచ్చును గాక ప్రభా. పని లేని బిడ్డలు అయితే బాధపడుతున్నారు తండ్రి, నీకు మహిమ. వాళ్ళ చేతి నిండా పని దయచేయండి ప్రభా. వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు కానీ ప్రభా మమ్మల్ని ఒక్క తల్లి పిల్లలుగా చేసినట్టు నీకు వందనాలు తండ్రి. ఆ ఎమ్మెల్యే విషయంలో కృప చూపండి, నీ కార్యములు దయచేయండి. మీ మహిమ కొరకు వాడుకోమని, మహిమ కొరకు బిడ్డను వాడుకోమని తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ బిడ్డలు మీ చేతులకు కష్టపడి పనిచేస్తున్నప్పుడు ప్రజలు మనలో మంచిగా ఉంటారమ్మా. అక్కడ ప్రేమ గల దేవ, జాలి కలిగిన యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి, నీకు మహిమ. అమ్మాయి పట్టని కృప, అంజమ్మని జ్ఞాపకం చేసుకో, షీన్ని జ్ఞాపకం చేసుకో, షిన్నోని జ్ఞాపకం చేసుకో, అక్కను, అక్క కొడుకును, బావను వాళ్ళని జ్ఞాపకం చేసుకో ప్రభా. అమ్మాయిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా.
అంత దూరం నుంచి నడుచొస్తున్నారు. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ రండి అమ్మ. అన్ని వస్తున్నాయి బాగా ఇక పిల్లలకు కూడా దగ్గులు జ్వరాలు సర్దులు ప్రార్థన చేద్దాం ప్రభు నామమును బట్టి. ప్రభు నీ కాలముక్త దేవ, ఇప్పటిదాకా ప్రభా అయ్యా శైలి బాగా చేసిన దేవుడు వాక్యం విన్నారు ప్రభా. మా ప్రార్థన ఆలకించి బిడ్డలకు సర్ది నుంచి శల్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా పిల్లలు కానీ దగ్గు కానీ సర్ది కానీ బలహీనతలు కానీ ప్రభా, అశోక పట్టణ కృప ప్రభా, పిల్లల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. మరి మనవరందరినీ మనమని జ్ఞాపకం చేసుకో, రాజుని జ్ఞాపకం, శల్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఇలాంటి బాధలో ఉన్న ప్రతి విధమైన బలహీనతను సునామలో వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. మీరేమిటి స్వస్థపరిచిన కార్యం దయచేయండి యేసునామములో అడుగుచున్నాము తండ్రి. దేవునికి ప్రేమ గల దేవ, జాలి కలిగిన యేసయ్య, సమీపల మంది ప్రభా, నిలుపుతున్న కృపను గణించండి. ఈ కార్యం దయచేసి మీ నామానికి మేము ఇచ్చుకుని మీకు ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసునామం పేరిట అడుగుచున్నాము తండ్రి. మంచి ఆరోగ్యం, శక్తి, బలాన్ని ప్రసాదించండి యేసునామములో అడుగుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతి దేవా, స్తోత్రములు తండ్రి, నీకు మహిమ. బిడ్డ పట్టని కృపను అనుగ్రహించండి. నీ కార్యం దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం పేరిట అడుగుచున్నాము. హల్లెలూయా. స్తుతి దేవా, స్తోత్రములు తండ్రి, నీకు మహిమ. బిడ్డని దీవించండి, మీరు ఆశీర్వదించండి. నీ కార్యం యేసు నామములో అడుగుచున్నాము. ఆశింది కదా దేవ, జాలి కలిగిన యేసయ్య, శైని ముట్టండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇప్పటిదాకా శైని గురించి విన్నాం తండ్రి. నీ కాలు మొత్తం ఆయన మా ప్రార్థన ఆలకించండి ప్రభా. తండ్రి మా ప్రార్థన ఆలకించండి ప్రభా. ఈ శైకి సంపూర్ణమైన స్వత కలుగును గాక. రాసి స్వతత జరిగినట్టు ప్రభా, ఈ శై కూడా స్వతత జరగాల ప్రభా. నీ కార్యం దయచేయండి. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం యేసు. ఆమేన్. జ్ఞాపకం చేసుకుందాం అందరినీ. ప్రేమ గల దేవ, జాలి కలిగిన యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రములు. యవనస్తులను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇప్పటిదాకా నీ మాటలు విన్నారు తండ్రి. నీ కాలు మొత్తం ఆయన ప్రేమ, నిన్ను ప్రేమించే మనుషుండే పట్టుకున్న ప్రభా. అయ్యా బిడ్డలు నీ పనిలో ఉంటున్నారు తండ్రి. నీకు మహిమనైనా బిడ్డలను కాచి కాపాడండి. నీ కార్యమును దయచేయండి ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు. బిడ్డలను గొప్పగా ఆశీర్వదించండి. మీ మహిమ కొరకు వాడుకోండి ప్రభా. యవనస్తుల పట్ల నీ కృపను అనుగ్రహించి తండ్రి. అయ్యా ఈ బిడ్డలు అయ్యా మరి చిన్న వయసులో మరి నీ యొక్క పనిలో వీళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళ టీచర్లో ప్రభా, వాళ్ళ మ్యారేజ్ అంతట్లో కానీ, వారి ఎదుగుదల విషయంలో కానీ, అన్ని విషయంలో నువ్వు కృప చెప్పి, వారి విషయంలో నువ్వు కృప చెప్పి నీ కార్యం దయచేయమని నీకు స్తుతులు స్తోత్రాలు. నా యందు విశ్వాసం ఉన్న వారికి ఏది తక్కువ ఉంచనని చెప్పి ఆస్తికర్తలుగా చెప్పిన నీ సామెతల గ్రంథం ఉంది. బిడ్డలు నీ మహిమ కొరకు వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. దేవునికి అమ్మమ్మ ఎట్లుంది? మంచిగా ఉన్న అక్క, నాకు బాగుంది అని సాటి దెబ్బలు తాకినాయి, అన్ని గాయాలు చేద్దాం. ప్రేమ గల దేవ, జాలి గల యేసయ్య, వీడికి స్వస్థపరిచి చిన్న పిల్లల ప్రభా, నీవు ఇచ్చిన బిడ్డలు మరి కొడుకు తల్లి పిల్లలు పనికిపోతుంటే కుమారుని కూడా శక్తి బలం దయచేయండి. మా దేవుళ్ళ ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. ఈ అమ్మాయిలు కూడా మంచి జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు. చిన్న పిల్లలకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. వెంకటి కూడా కష్టపడి యొక్క జ్ఞానం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ బిడ్డల్ని దీవించండి, మీరు ఆశీర్వదించండి, నీ కార్యం దయచేయమని నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న. దేవునికి సర్ప్రైజ్ రా. గొప్ప దేవుడు యేసయ్య, నీకు మహిమ నాయన. అయ్యా నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, గనుడు, మహోను ఆలకించండి అయ్యా. రాజును జ్ఞాపకం చేసుకో యేసయ్య, మంజులను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ కాలముక్త తన కుమారులను జ్ఞాపకం చేసుకో యేసయ్య. తన తండ్రి నీ కాలముక్తనైనా నా దీనిలో పడుతున్న ఆలకించండి ప్రభా. అయ్యా మరి ఆఫీసర్ల మనసు మార్చండి ప్రభా. వాటిని వేరు కాకముందుకని ఆయన ఆ బిల్లులు అన్ని కూడా బోర్డు వాటి కొరకు సాయించండి ప్రభా. ఇంకా పనులు అనేకమైన పనులు వచ్చేటకు సాయించండి. ఇంకా లైసెన్స్ విషయంలో త్వరగా రావటం వాళ్ళ మనసు మార్చండి ప్రభా. నాయన నీకు మహిమ. ఇంకా ప్రభా స్టార్ట్ చేయబోతున్న పని కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఆ పని మంచిగా జరుగుతూ కొరకు సాయించండి ప్రభా. ఆ పట్టణంలో మనసు మార్చి ప్రభా మరి దాని వాళ్ళ నిర్ణయం ఎత్తున్న ప్రభా, ఆ నిర్ణయం ప్రకారం అది నింపడి కంటే ఎక్కువ కట్టించేటట్టు మీరు సాయం చేయమని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డని దీవించి మీ మహిమ కొరకు వాడుకోమని
టెన్షన్ ఆలోచన అవన్నీ తీసివేసి సమాధానము సంతోషం ఐక్యత దయచేయమని యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ. దేవుడు కలిగిన సయానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. కానుకని దీవించి ఆశీర్వదించు ప్రభా. ఈ కానుకని విత్తనము ఈ విత్తనము చల్లినప్పుడు సమృద్ధిగా కోత కోసుకునే వాక్యం ఉంది ప్రభా. దీని ద్వారా బిడ్డలకు మేలు దయచేసి నీ కార్యం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. చేయండి ప్రభా, అన్ని మునుపటిలాగా ఉండేటట్టు దయచేయండి తండ్రి. మరి తమ్ముడు ఊరికి వెండి ప్రభా తోడుగా ఉండండి. మరి ప్రశాంతులకు జాబ్ వచ్చేటట్టు దయచేయి. బుజ్జి వాళ్ళకు బండికి మంచి పని దొరికేటట్టు సహాయం చేయండి తండ్రి. కుటుంబాలను ఆశీర్వదించి దీవించిన ఆయన మరి అక్కయ్యలను కుటుంబాలను కూడా మరి ఆ తమ్మిని కుటుంబాలను కూడా రానైన రోజులలో మార్చి ప్రభు అమ్మను కూడా జ్ఞాపకం చేసి ఒంటరి ఉంది తండ్రి. నువ్వు తోడుగా ఉండే శక్తి బలం దయచేయి. నూతన శక్తి, నూతన బలం, నూతన ఆత్మ ఇవ్వండి ప్రభు. ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలం ఇవ్వండి. ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో నీకు తెలిసిన ఆయన అవన్నీ తీర్చి గొప్ప సాక్ష్యాన్ని నిలబెట్టమని తల నుంచి అరికాళ్ళ దాకా నీ రక్తంలో కడుగుమని తండ్రి. చేసే కష్ట జీవితంలో ఆశీర్వదించి దీవించమని పని దొరికేటట్టు సహాయం చేయమని ఈ కుటుంబాలను మీ చేతికి అప్పగించుకొని యేసుకృష్ణుని ప్రార్థిస్తున్నాను. నార్మల్ గా బైబిల్ పరంగా చెప్పినా, నార్మల్ గా బయట సేవకులు చెప్పినా మనకి ఏం చెప్తారంటే ఉదయం కాలం ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటూ చాలా సార్లు చెప్తారు. సో మన అందరం మరి వీలైతే కాన్ఫరెన్స్ కాలా, లేకపోతే దగ్గరలో ఉంటే ఒక 10 minutes అయినా 20 minutes అయినా పర్లేదు మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకుందామా అనే దానిపైన. మళ్ళీ అందులో ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, ఇప్పుడు మన చర్చిలో కొంతమందికి సమస్యలు ఉంటాయి. కొంతమంది అప్పుల బాధ, పెళ్లి గురించి, పిల్లల గురించి, సరే అట్లా కాకుండా ఇంకొక మంది వేరే విధంగా స్టడీ గురించి, అట్లా కాకుండా ఇంకో మంది మంచి మేము ఫ్యూచర్ లో ఎదగాలి. ఇట్లా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కటి డివైడ్ చేసుకొని ఇప్పుడు మన చర్చ్ కి ఇప్పుడు నన్ను ఇచ్చిరు అనుకో, నన్ను ప్రార్థన చేయమన్నారు అనుకో, నేను దేనికి మన మందిరానికి కొత్త ఆత్మలు నడిపించాలి. సో బయట మనం సువార్త ప్రకటించాలి, దానికోసం మా మందిరంలో మాకు శక్తిని ఇవ్వండి. అట్లా ఒక టాపిక్ పైన నేను ప్రార్థన చేస్తా. ఇప్పుడు సోనా ఉంది, సోనికి ఏం చెప్తాం, సరే మన మందిరంలో వీళ్ళకి సమస్యలు ఉన్నాయంట, మన మందిరంలోకి వచ్చే ప్రజలకు ఈ సమస్యలు లేకుండా ఈ సమస్యలు తగ్గేలా దానికి సోను ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు నువ్వు రాజు ఉన్నాడు, రాజుకు ఒక టాపిక్. అట్లా యవనస్తులు మన మందిరానికి వచ్చేటట్టు, బయట చెడిపోకుండా, చెడు తిరుగులకు, వ్యసనాలకు బానిసలు అవ్వకుండా, అట్లా ఒక్కొక్క టాపిక్ ని ఒక్కొక్కరు డివైడ్ చేసుకుందాం. వీలైనంత వరకు అందరం గ్రూప్ వాయిస్ కాల్ అయినా పర్లేదు, కాన్ఫరెన్స్ కాల్ అయినా పర్లేదు, టైం ఉంటే మందిరానికి వచ్చి ఒక 20 minutes మందిరంలో ప్రార్థన చేసుకోవడం అయినా పర్లేదు. కానీ ప్రతి ఒక్కరం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకోవడానికి ముందుకొద్దాం. మీరు నేను ఇప్పుడు చెప్పిన రాజు, యవనస్తులు మన మందిరంకి రావాలి, వాళ్ళు చెడు వ్యసనాలకు బానిస అవ్వద్దని ప్రార్థన చేయమన్నాం. సో దాని మీదనే చెయ్యాలి. దేవుడా మా ఇంట్లో అప్పుల సమస్యలు ఉన్నాయి, అది ఇది ఏవి చేయొద్దు. మనం ఏది టాపిక్ ఇచ్చిర్రు మనకు అదే. ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చిర్రు, ఏలియా గురించి రాయమంటే నువ్వు ఎలీషా గురించి రాస్తే పాయింట్ రాదు కదా. సో ఇది కూడా అంతే, నీకు ఏ టాపిక్ ఇచ్చిర్రు ఆ టాపిక్ పైన ప్రార్థన చేయి, ఇంకేవేవో ఎత్తుకొచ్చి ఏదో చెయ్యొద్దు. హల్లెలూయా హల్లెలూయా. ఓహో జోకర్ బాబాయ్, జోకర్ బాబాయ్, రావ 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 మేము ఎదురు చూస్తున్నాము. ఓహో జోకర్ బాబాయ్, జోకర్ బాబాయ్, రావ 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 మేము ఎదురు చూస్తున్నాము. నీ మైండ్ షార్ప్ గుంది, నీ డ్రెస్ మస్తుగుంది. నీ మైండ్ షార్ప్ గుంది, నీ డ్రెస్ మస్తుగుంది. మనమంతా ప్రభుని వారం, అలరి చేయం, ఫైట్ చేయం, అలరి చేయం. ఓహో జోకర్ బాబాయ్, జోకర్ బాబాయ్, రావ 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 మేము ఎదురు చూస్తున్నాము. ఓహో జోకర్ బాబాయ్, జోకర్ బాబాయ్, రావ 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 మేము ఎదురు చూస్తున్నాము. హల్లెలూయా. Are you ready? Hallelujah. Hallelujah. Jesus power, super power. Jesus power, super power. Jesus power, super power. Jesus power, super power. Super, 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 super power. Super, 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 super power.
super 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 power, super 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 power, satanu power, sunna power, satanu power, sunna power, satanu power, sunna power, satanu power, sunna power, sunna 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 power. యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, గొప్ప 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 శక్తి, శక్తి సున్నా శక్తి, సతాను శక్తి సున్నా శక్తి, సతాను శక్తి సున్నా శక్తి, సున్నా 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 శక్తి, సున్నా 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 సున్నా. హల్లెలూయా. మా టీవీలో హై, జెన్మి టీవీలో హై, సెలిఫోనులో ఆకాశవాణిలో, మా టీవీలో హై, జెన్మి టీవీలో హై, సెలిఫోనులో నా యేసు మాటలే, ఎక్కడ చూసినా యేసు మాటలే, సరిగమ పదని సస. మా టీవీలో హై, జెన్మి టీవీలో హై, సెలిఫోనులో ఆకాశవాణిలో. హల్లెలూయా. హల్లెలూయా.